సో ఈరోజు మనం బీ రీడింగ్ చూద్దాం యూనిట్ 1లో. ఓకేనా? ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అంటే మీనింగ్ ఏంటి చెప్పండి ఎవరన్నా? ప్రతి ఒక్క గెలుపు దగ్గర అందులో ఏదో ఒక ఫెయిల్యూర్ ఉండే ఉంటుంది. ఇటు చూడండి, చాలా డీప్ మీనింగ్ ఉంది ఈ లైన్స్లో, ఈ 1 లైన్లో. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్ కాదు, ఫెయిల్యూర్స్. గ్రేట్ అంటే పెద్ద ఫెయిల్యూర్స్. ఒక సక్సెస్ రావాలంటే చాలా పెద్ద ఫెయిల్యూర్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మన లైఫ్లో. ఇది మాత్రం యూనివర్సల్ ట్రూత్ అన్నట్టు. ఏదో లక్కీగా ట్రై చేసిన వెంటనే సక్సెస్ అయిన వాళ్ళు లక్ అంతే, ఇంకా అక్కడక్కడ ఉంటారు. బట్ ఎన్నో ఫెయిల్యూర్స్ తప్పకుండా ప్రతి సక్సెస్ స్టోరీలో చాలా పెద్ద పెద్ద ఫెయిల్యూర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? దీనికి ప్రూఫ్స్ చూద్దాం. ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఈ ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టేట్మెంట్ని ప్రూవ్ చేస్తారు. చూడండి. ఓకేనా? బెస్ట్ సిలబస్ అని చెప్పొచ్చు మీకున్నది. ఓకేనా? ఇట్లాంటి లెసన్స్ ఇంకెక్కడ ఉండవు, ఎక్కడ దొరకవు. ఓకేనా? చాలా మంచి లెసన్. చూడండి. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. టామ్ వాట్సన్ సీనియర్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. హైవేలో మనకి స్పీడ్గా వెళ్ళగలుగుతాం కదా, ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి. తెలుసా మీకు ఆ విషయం? మామూలు రోడ్లో అంటే మామూలు రోడ్లో వేరే రోడ్స్ వచ్చి జాయిన్ అవుతాయి, ట్రాఫిక్ అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏంటి మనం ట్రావెల్ చేయటం రోడ్డు గుండా. కానీ హైవే అనేది అట్లా ఉండదు. హైవే అంటే ఒక డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాయి, హై స్పీడ్లో వెళ్ళిపోతూ ఉంటాయి వెహికల్స్ అన్నీ. సో ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి వెళ్ళటానికి ఒక హైవే లాంటిదంట. అంటే ఎంత ఫెయిల్ అయితే అంత ఫాస్ట్గా నువ్వు సక్సెస్ అవుతావు అన్నట్టు. ఎందుకు ఇలా అంటున్నారు చెప్పండి? ఎందుకంటే సక్సెస్ అనేది ఎట్లా ఉంటుందంటే, రియల్ లైఫ్లో ఒక పని చేయాలని స్టార్ట్ చేస్తారు, ఏదో మిస్టేక్ జరుగుతుంది, ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏదో దాన్ని ఎక్కడ మిస్టేక్ జరిగిందో తెలుసుకుంటారు, కరెక్ట్ చేసుకుంటారు, మళ్ళీ ముందుకెళ్తూ ఉంటారు. మళ్ళీ ఏదో మిస్టేక్ జరుగుతుంది, అది ఫెయిల్ అవుతుంది. ఎందుకు తప్పు జరిగింది, ఎందుకు ఫెయిల్ అయ్యామని చూసుకుంటారు, మళ్ళీ ఆ తప్పును కూడా కరెక్ట్ చేసుకుంటారు. అట్లా వెళ్తూ ఉంటారు. సో వెళ్తూ ఉంటే ఫైనల్గా ఇట్లా ఫెయిల్యూర్స్ తర్వాత కరెక్ట్ చేసుకొని ఫైనల్గా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. మనకి ఏది తప్పు చెయ్యం, అన్నీ కరెక్ట్ అయిపోయినాయి కదా ఫెయిల్యూర్ ద్వారా. సో ఫైనల్గా సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ సక్సెస్ వస్తుంది. సో ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది చెప్పండి? ఫెయిల్యూర్ ఎలా మనల్ని కరెక్ట్ చేస్తుందా లేదా? ఫెయిల్యూర్ అనేది అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో మనకు చెప్తుందా లేదా? బట్ ఫెయిల్యూర్ లేదనుకోండి, ఒకసారి ఫెయిల్యూర్ అనేది లేదనుకోండి, అక్కడ ఒక తప్పు ఉందనే విషయం మనం చూసుకోము కూడా. హ్యూమన్ నేచర్ అది. ఏదో ఫెయిల్ అయిపోయామంటే అప్పుడు తెలుస్తుంది ఎక్కడ తప్పు చేసామనే ఆలోచన అప్పుడు వస్తుంది. ఫెయిలే అవ్వట్లేదు, అట్లా వెళ్తూ ఉన్నాం, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది మనకు తెలియదు. ఓకేనా? సో ఫెయిల్యూర్ అనేది ఒక మంచి డివైజ్. కానీ మీకు స్టూడెంట్ మీ ఏజ్ వాళ్ళకి ఏం చెప్తూ ఉంటారంటే, ఫెయిల్ అవ్వటం చాలా తప్పు, అది ఇది, సక్సెస్ అవ్వటం అంటే గ్రేట్, ఫెయిల్ అవ్వటం అనేది అసలు మంచిది కాదు, సిగ్గు చేయటం అన్నట్టు చెప్తారు. బట్ ఎంత ఫెయిల్ అయితే అంత పెద్ద హీరో అవుతావు నువ్వు అన్నట్టు. మనకి సినిమా ఉంటుంది, సినిమాలో హీరో ఒకదాన్ని అచీవ్ చేస్తాడు, ఈజీగా అచీవ్ చేశాడు అనుకోండి, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఈజీగా అచీవ్ చేస్తే ఆ మూవీలో కిక్ ఉంటుందా చెప్పండి? మీరు చూస్తారు అసలు మూవీ? నో. బట్ ఎన్నో కష్టాలు ఎదుర్కొని అది ఫైట్ చేసి ఇది ఫైట్ చేసి అది ఫైట్ చేసి ఇన్ని సీన్స్ అట్లాంటి ఎక్కువ ఉంటే మూవీలో అంత ఎమోషన్ కానీ ఫీల్ కానీ అంత ఎక్కువ ఉంటుంది. అంతే మీ స్టోరీలో కూడా ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటే మీరు అంత పెద్ద హీరో అవుతారు. ఓకే? సో ఇది మన సింపుల్గా ఫెయిల్యూర్ గురించి.
ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఇనేమంటున్నాడు, టామ్ వాట్సన్ సీనియర్. ఎస్ఆర్ అంటే సీనియర్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. సక్సీడ్ అవ్వాలంటే ఫెయిల్యూర్ రేట్ని ఇంకా పెంచుకోండి. ఎందుకు ఫెయిల్యూర్ రేట్ని కావాలని పెంచుకోమంటలేదు, బట్ మీరు ఫెయిల్యూర్కి ఓపెన్గా ఉండండి అని చెప్తున్నారు ఇక్కడ లెసన్లో. కావాలని ఫెయిల్ అవ్వమాకండి, సక్సెస్ అవ్వాలని చెప్పేసి కావాలని తప్పులు చేసి ఫెయిల్ అవ్వమాకండి. అర్థమవుతుందా ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అనేది? మిమ్మల్ని ఫెయిల్ అవ్వమని చెప్పట్లా, ఫెయిల్యూర్ని మంచిగా తీసుకోమని చెప్తున్నారు. ఈ లెసన్ మొత్తం ఉద్దేశం అది. ఫెయిల్యూర్ రేట్ డబుల్ అయింది అనుకోండి, నేర్చుకునేది కూడా డబుల్ అవుతుంది కదా, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం కూడా డబుల్ అవుతుంది కదా, అప్పుడు సక్సెస్కి ఇంకా ఫాస్ట్గా వెళ్తారా లేదా? ఎస్ ఆర్ నో? అది దీంట్లో ఉన్న మీనింగ్. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఏం లేదు, ప్రతి సక్సెస్ స్టోరీ తీసుకోండి హిస్టరీలో. మీరు అసలు ఈ బుక్ చదవాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన కథలే తీసుకోండి. కథలు కాదు, ఎవరి లైఫ్ స్టోరీ అన్న తెలిస్తే చూడండి ఒకసారి. మనం చాలా బయోగ్రఫీస్ చూసే ఉన్నాం, ఇప్పుడు సినిమాల్లో చాలా వస్తున్నాయి. ఏమేమి బయోగ్రఫీ మూవీ బయోపిక్స్ చూసారు మీరు? ఎవరెవరు బయోపిక్స్ చూసారు మీరు? ఎవరెవరు కాదు, ఎంఎస్ ధోని, బాగ్ మిల్కా బాగ్, ఎవరు చూసారు ఇవన్నీ? ఇట్లా బయోపిక్స్ చూసిన వాళ్ళు ఎవరు? హ్యాండ్ రైజ్ చేయండి. ఏం బయోపిక్స్ చూసారు మీరు చెప్పండి. మహానటి, ఇంకా సైరా, అంబేద్కర్. అవునా, ఓకే. ఇంకా మహానటి అందరం చూసినామమ్మా. ఓకే, సైనా నెహ్వాల్ బయోపిక్ చూసాను సార్. అవునా, ఓకే సూపర్. అది నేను చూడలే ఇంకా. సో ఇట్లా బయోపిక్స్ అన్నీ చూసాం. దాంట్లో మనకి చాలా సిచ్యువేషన్స్లో కనిపిస్తుంది ఫెయిల్యూర్స్ అనేవి. తర్వాత సక్సెస్ వస్తుంది. ఓకేనా? ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఓకే, ఇప్పుడు కూడా కొన్ని స్టోరీస్ మనం చెప్పుకుంటాం. బట్ పీపుల్ డోంట్ సీ ఆల్ ద ఫెయిల్యూర్స్. మీరు లెసన్ కొంచెం ఏదో లెసన్ చెప్తున్నానని కాకుండా చాలా మంచి లెసన్, మనసు పెట్టి వినండి. ప్రపంచం అట్లా చూస్తుందా చెప్పండి? ఒక హీరోని మనం ఎట్లా చూస్తాం? ఇప్పుడు ధోని ఉన్నాడు అనుకోండి, ధోని మనకి ఎట్లా కనిపిస్తాడు? మీ ఫీలింగ్స్ చెప్పండి. ధోనిని చూస్తే నా ఫీలింగ్ నేను చెప్పనా? ఏమీ సూపర్ వస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నాడు, అడ్వర్టైజ్మెంట్స్కి క్రోర్స్ తీసుకుంటాడు, ఒక సెకండ్కి క్రోర్స్ అని చేస్తాడు, ఇంకేం కావాలి, సూపర్ లక్కీ పర్సన్ వరల్డ్లో అనుకుంటాం. ఇంతేనా ప్రపంచం చూసేది హీరోస్ని అంటే సక్సెస్ఫుల్ పీపుల్ని? ఎస్ ఆర్ నో? ఇటు సైడే చూస్తాము, హీరో అయిన తర్వాతే చూస్తాం, బట్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఎవ్వరు పట్టించుకోరు ఎవరిని. ఆ ఫెయిల్యూర్ యొక్క వాల్యూని ఎవరు గుర్తించరు అసలు, ఫస్ట్ థింగ్. ఓకే, బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్. వాళ్ళు మామూలు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్యూర్స్ చూడరు, బట్ సక్సెస్ వచ్చిన తర్వాతే వాళ్ళకి నోట్ అవుతారు. దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ అండ్ సే దట్ పర్సన్ గాట్ లక్కీ. ఒక సైడ్ ఆఫ్ పిక్చరే చూస్తారు. సక్సెస్ అయిన తర్వాత పర్సన్ ఎట్లున్నాడో అది మాత్రమే చూసి అదృష్టవంతుడు లక్తో ఇట్లా వచ్చేసాడు అన్నట్టు అనుకుంటాం. హీ మస్ట్ హ్యావ్ బీన్ ఎట్ ద రైట్ ప్లేస్ ఎట్ ద రైట్ టైం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. రైట్ టైంలో ఒక రైట్ ప్లేస్లో ఉండుంటాడు, లక్ వచ్చేసి ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. వాస్తవమే కదా, ఇంతే మనం ఫీల్ అయ్యేది. కానీ ధోని అనే కదా, ఎవరైనా, నాకు అసలు ధోని గురించి అంత తెలీదు, ఎవరైనా వాళ్ళ పొజిషన్లో ఇప్పుడు ఉన్నారు అంటే వీళ్ళు ఎన్ని పడుంటారు వెనకాల. అండ్ మూవీస్లో అన్నీ చూపించరు కూడా, అంత ఎమోషన్, వాళ్ళు ఎంత ప్రెషర్ ఫీల్ అయ్యారు అవేమి కనిపించవు మూవీస్లో అంతగా. ఓకేనా? రియల్ లైఫ్లో ఇంకా క్రూయల్గా చాలా దారుణంగా ఉంటుంది రియల్ లైఫ్ అనేది. ఓకేనా?
లెట్ మీ షేర్ సమ్వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. ఫస్ట్ లైఫ్ హిస్టరీ చూద్దాం. దిస్ వాజ్ ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ అప్పుడు ఒక బిజినెస్ పెట్టి దాంట్లో ఫెయిల్ అయ్యాడంట. ఓకేనా. హీ వాజ్ డిఫీటెడ్ ఇన్ ఏ లెజిస్లేటివ్ రేస్ ఎట్ ఏజ్ 22. నెక్స్ట్ ఇయరే ఒక లెజిస్లేటివ్ రేస్ అంటే మనకి ఇండియాలో ఎంపీస్ ఎమ్మెల్యేస్ వీటికి పోటీ చేస్తారు కదా, అట్లానే అక్కడ యుఎస్ఏలో లెజిస్లేటివ్ రేసు, సెనిటోరియల్ రేసు, కాంగ్రెషనల్ రేసు అని చెప్పేసి కొన్ని రకాలుగా ఉంటాయి. ఇవి పాలిటిక్స్కి పోటీ చేయటం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఆ పాలిటిక్స్లో పోటీ చేసి 22 ఇయర్స్ అప్పుడు డిఫీట్ అయ్యాడంట. నెక్స్ట్ది ఫెయిల్డ్ అగైన్ ఇన్ బిజినెస్ ఎట్ ఏజ్ 24 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత ఒక బిజినెస్లో ఫెయిల్ అయ్యాడంట. 26 ఇయర్స్ అప్పుడు ఓవర్కేమ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ ఎట్ ఏజ్ 26 ఇయర్స్ అప్పుడే అతని వైఫ్ చనిపోయిందంట. ఓకేనా. హ్యాడ్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ ఎట్ ఏజ్ 27. నేను మాట్లాడుకున్నాం కదా డిప్రెషన్ గురించి, గుర్తుందా మీకు? నీకు పోయి లెసన్లో డిప్రెషన్ గురించి. సో నర్వస్ బ్రేక్ డౌన్ కూడా ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. సో 27th ఇయర్లో డిప్రెషన్ని కూడా ఫేస్ చేశాడంట. 34 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఒక కాంగ్రెషనల్ రేస్లో ఫెయిల్ అయ్యాడు. అంటే ఒకదానికి పోటీ చేసి దాన్ని గెలవలేదంట ఆయన. అట్లానే 45 ఇయర్స్ ఏజ్ అప్పుడు సెనిటోరియల్ రేస్లో అంటే ఇంకొక పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. నెక్స్ట్ది 47 ఇయర్స్ ఏజ్ అప్పుడు వైస్ ప్రెసిడెంట్ అవ్వడానికి ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు. నెక్స్ట్ది 49 ఇయర్స్ ఏజ్ అప్పుడు సెనిటోరియల్ రేస్, సేమ్ ఇందా చెప్పుకున్నాం కదా, అట్లా ఒక పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. లాస్ట్ ఏ సెనిటోరియల్ రేస్ అండ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఎట్ ఏజ్ 52. ఇవన్నీ అయిపోయిన తర్వాత 52 ఇయర్స్ అప్పుడు యునైటెడ్ స్టేట్స్కి ప్రెసిడెంట్ అయ్యాడంట. ఆయన ఎవరు అంటే అబ్రహాం లింకన్. ప్రొనౌన్సియేషన్ వచ్చి కదా అందరికీ, లింకన్, ఎల్ సైలెంట్, అబ్రహాం లింకన్. చూడండి, ఇదేదో డైలాగు ప్రాస ఉండడానికి ఏమీ చెప్పలేదు వీళ్ళు. అతని రియల్ లైఫ్ ఇది. అసలు నమ్మదగిన విధంగా ఉందా ఇన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అంటే? ఇవన్నీ ఇంకా చూసుకున్నా కూడా ఇవన్నీ బయటికి కనిపించే ఫెయిల్యూర్సే. మనకి లోపల అతని ఎంత హార్డ్గా వాళ్ళ హార్ట్ ఉంటుందో, ఎన్ని తట్టుకున్నారో మనకు తెలియదు. ఇంకా బయటికి చెప్పేవి ఇంకా కొన్నే ఉంటాయి. ఓకేనా. సో ఇట్లా ఉంటుంది. ఇన్ని ఫెయిల్యూర్స్ దాటుకొని వచ్చి ఫైనల్గా ఒక సక్సెస్ వచ్చింది. అప్పుడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. అప్పటి వరకు తెలియదు అబ్రహాం లింకన్ అంటే ఎవరు. ఇక్కడ వాళ్ళ వైఫ్ చనిపోయింది అన్నారు, నర్వస్ బ్రేక్ డౌన్ వచ్చింది అన్నారు. ఎక్కడో ఒక చోట ఆగిపోయి ఉంటే ఇంకా నేను ట్రై చేయను, ఇంకా అయిపోయింది, ఇన్ని ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, కష్టాలన్నీ నాకే వస్తున్నాయి అని చెప్పేసి ఆగిపోయి ఉంటే ఈ 52 ఇయర్స్ ఏజ్ అప్పుడు మనకి ఇతను అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్ అయ్యేవాడా? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ యుఎస్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు అబ్రహాం లింకన్ని. ఓకేనా. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్. మీరు ఒకసారి ఆయన బుక్స్ చదవండి. ఆయన యొక్క కమాండ్ పవర్, ఆయన వర్డ్స్, ఆయన కోట్స్ ఉంటాయి కొన్ని, ఎంత స్ట్రాంగ్గా ఉంటాయో చూడండి. ఓకేనా. ట్రై చేద్దామా గూగుల్లో, మనకు అలవాటు అయిపోయింది కదా. అబ్రహాం మూవీ కూడా ఉంది, అబ్రహాం లింకన్ వ్యాంపైర్ హంటర్ అంట. వాట్ ఎవర్ యు ఆర్, బీ ఏ గుడ్ వన్. షార్ట్ కోట్. దీంట్లో మీనింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా కాండి, కానీ దాంట్లో మీరు బెస్ట్గా ఉండాలి. ఓకేనా. మీరు ఒక స్టూడెంట్ లాగా ఉన్నారనుకోండి, జస్ట్ ఒక స్టూడెంట్, మీరు బెస్ట్ స్టూడెంట్ లాగా ఉండండి. మీరు ఒక స్వీపర్ అనుకోండి, రోడ్లు ఊడ్చే వాళ్ళు ఉంటారు కదా, స్వీపర్ అనుకోండి, బెస్ట్ స్వీపర్ లాగా ఉండండి. ఏదైతే అది బెస్ట్గా ఉండండి అని చెప్తున్నాడో. ఇంకా చాలా ఉంటాయి. ఐ విల్ ప్రిపేర్ అండ్ సమ్ డే మై ఛాన్స్ విల్ కమ్. చూడండి, యాప్ట్గా ఉంది కదా మనం ఇప్పుడు చదువుకున్న దానికి. ఇప్పటి వరకు ఛాన్స్ రావట్లేదు మనకి, ప్రిపేర్ అవుతూ ఉంటాను, ఒక్క రోజు వస్తుంది, నాకంటూ ఒక రోజు వస్తుంది,
అప్పుడు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి దీని మీనింగ్ అర్థం అవుతుందా? ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా అతను డిస్కరేజ్ అవ్వలేదు. అతని ఫీలింగ్ లోపల ఇట్లా ఉండిద్ది, ప్రిపేర్డ్గా ఉంటాను, ఎప్పుడొకప్పుడు ఒక ఛాన్స్ వస్తుంది అప్పుడు కొట్టేస్తాను అన్నట్టు. అర్థమైందా? Yes, sir. Yes, sir. Sir. ఈ బోర్ Yes, sir. కొట్టేస్తుందా మీకు? Yes, sir. ఎస్ అంట. ఓకే, ఏమో ఎలా చెప్పాలి మరి మీకు. వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? అబ్రహం లింకన్ని మీరు ఫెయిల్యూర్ అని పిలుస్తారా? No, No, sir. no, sir. No, sir. ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత హీ కుడ్ హ్యావ్ క్విట్ అంటే ఇతను ఎప్పుడు ఆగిపోయి ఉండొచ్చు. క్విట్ అవ్వటం అంటే ఇంకా వదిలేయటం, గేమ్లో నుంచి బయటకు వచ్చేసేయటం, ఆపేసి ఉండొచ్చు. బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డీటూర్ అండ్ నాట్ ఎ డెడ్ ఎండ్. డీటూర్ అనే పదాన్ని అండర్లైన్ చేసుకోండి. డీటూర్ అంటే ఏంటి అంటే, మనకి ఒక ఊరు వెళ్ళాలి, మనం ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్లో ఏదో ప్రాబ్లం వచ్చింది, మధ్యలో కట్ అయిపోయింది రోడ్డు, దాన్ని బాగు చేస్తూ పక్క నుంచి ఇంకొక రోడ్డు వేస్తారు, అవునా కాదా? గుండ్రంగా తిరిగి వెళ్తుంది రోడ్డు. Yes, sir. పెయింట్. Yes, sir. Yes, sir. సో బ్రష్ ఏనా ఇది? బ్రష్. ఇప్పుడు ఇది ఒక ఊరు, ఇది ఇంకొక ఊరు. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే జనరల్గా ఇట్లా ఒక రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకి ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తే వాళ్ళు బాగు చేసేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇట్లా రోడ్డు వేసేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేస్తారు, అందరూ ఇటు నుంచి ఇటు వెళ్తారు, ఇట్లా ట్రావెల్ చేయటం మొదలు పెడతారు. కొన్నాళ్ళకి ఇది బాగు చేయించిన తర్వాత ఇది తీసేసి మళ్ళీ ఈ రోడ్లో ట్రావెల్ చేస్తారు. సో దీన్ని ఇట్లా వెళ్ళటాన్నే ఈ రోడ్ని డీటూర్ అంటారు. ఏమంటారు? డీటూర్. అర్థమైందా మీకు? Yes, sir. అర్థమైంది. సో ఫెయిల్యూర్ అనేది ఏంటంట, ఇంకొక కొత్త దారి, అంతే, ఇంకొక దారి సక్సెస్కి వెళ్ళటానికి, అంతేగాని సక్సెస్ నుంచి ప్రివెంట్ చేసేది కాదు ఫెయిల్యూర్ అంటే. ఫెయిల్యూర్ ఎప్పుడు సక్సెస్ నుంచి మిమ్మల్ని ప్రివెంట్ చేయదు, ఓకేనా? అది ఇంకొక దారి మాత్రమే. ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ మీరు ట్రావెల్ చేయాల్సి ఉండొచ్చు, కానీ తప్పకుండా అది కూడా మిమ్మల్ని సక్సెస్ వైపే తీసుకెళ్తుంది. కాకపోతే కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు, బట్ మీరు నేర్చుకుంటారు ఆ టైంలో చాలా విషయాలు. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా? In 1913, Lee De Forest, inventor of triodes tube, was charged by the district attorney for using fraudulent means to mislead the public into buying stocks of his company by claiming that he could transmit the human voice across the Atlantic. లీ డి ఫారెస్ట్ అనే ఆయన ట్రయోడ్స్ ట్యూబ్ అనే ఒక ఫిజికల్ డివైస్ని ఇన్వెంట్ చేశాడంట. 1913లో అది ఇన్వెంట్ చేయకముందు డిస్ట్రిక్ట్ అటార్నీ అంటే ఎవరు తెలుసా మీకు? లాయర్. రాసుకోండి ఒకసారి, అండర్లైన్ చేసుకోండి. లాయర్, ఓకేనా? అర్థమవుతుందా మీకు? Yes, sir. Yes, sir. ఇతని మీద ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశారంట. ఎందుకంటే ఈయన ఏం చెప్తున్నాడంటే, లీ డి ఫారెస్ట్ అనే ఆయన, అతనికి ఒక కంపెనీ ఉందంట, ఆ కంపెనీలో ఈ డివైజెస్ తయారు చేస్తూ ఉంటారు. స్టాక్స్ అని ఉంటాయి కంపెనీస్లో, ఆ స్టాక్స్ బయట వాళ్ళు కొనుక్కుంటే కంపెనీకి మనీ వస్తాయి. ఆ మనీతో వీళ్ళు కొత్తవి తయారు చేసి ఆ ప్రాఫిట్స్ని ఈ స్టాక్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. బేసిక్ ఐడియా ఇచ్చాను, ఎంతమందికి అర్థమైంది చెప్పనా క్లియర్గా స్టాక్స్ గురించి? Yes, sir. Yes, Yes, sir. sir. ఏం లేదు, ఇప్పుడు నేను ఒక కంపెనీ స్టార్ట్ స్టార్ట్ చేయటం కాదు, ఇప్పుడు నాకు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలో నాకు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి, 100 crores రూపీస్ నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి. నా దగ్గర లేవు 100 crores రూపీస్, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఒక టెక్నిక్ ఉంటుంది, స్టాక్స్ అని. ఏం చేస్తారు అంటే కంపెనీని ఒక 100 పీసెస్ లాగా డివైడ్ చేస్తారు. ఓనర్షిప్ని, కంపెనీ యొక్క ఓనర్షిప్ని, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఓన్లీ 100 కాదు, 1000 చేయొచ్చు, 2000 చేయొచ్చు, ఎంతైనా చేయొచ్చు.
సో ఒక 100 పీసెస్ లాగా డివైడ్ చేస్తారు. వీటిని స్టాక్స్ అంటారు. ఓకేనా? స్టాక్ నథింగ్ బట్ ఓనర్షిప్ అనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ స్టాక్ని మీలో ఎవరు కొనుక్కుంటారు చెప్పండి నా కంపెనీ స్టాక్స్? ఓకే, విలియం వచ్చి ఒక 10 స్టాక్స్ కొన్నాడు. 10 స్టాక్స్ కొన్నాడంటే 100లో 10 స్టాక్స్ కొన్నాడంటే 10% విలియం ఓనర్ అయిపోతాడు కంపెనీకి. అర్థమైందా? అప్పుడు నాకు మనీ వస్తాయి కదా, స్టాక్స్ కొన్నాడు కాబట్టి ఆ మనీ నాకు వస్తాయి. ఆ మనీతో నాకు బిజినెస్ చేయడానికి మనీ కావాలన్నాను కదా, ఆ బిజినెస్ అంతా రన్ చేస్తాను. చేసినాక ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్లో 10% ఎవరికి ఇవ్వాలి? విలియంకి ఇవ్వాలి. అర్థమైందా? ఇట్లా స్టాక్స్ అనేవి వర్క్ చేస్తాయి. స్టాక్స్ అనేవి ఇట్లా వర్క్ చేస్తాయి. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, మేము ఇట్లా మంచి ఒకటి డివైస్ కనుక్కోబోతున్నాం. ఆ డివైస్ ద్వారా అట్లాంటిక్ ఓషన్ అంటే బ్రిటన్కి, యూకేకి, యుఎస్ఏకి మధ్యలో అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? చాలా తక్కువ మంది రెస్పాండ్ అవుతున్నారు. ఏంటి, ఇంట్రెస్టింగ్గా లేదా చెప్పేది? ఉందన్నా. ఇంట్రెస్టింగ్ లేకపోయినా కనీసం నిద్ర రాకుండా ఉంటే బెటర్ కదా. సో ఇది యూకే, ఇక్కడ గ్రీన్ కలర్లో కొంచెం కనిపిస్తుంది చిన్నది ఐలాండ్స్. యూకే. ఇది యుఎస్ఏ. ఇది యుఎస్ఏ. దీని మధ్యలో ఏ ఓషన్ ఉంది? అట్లాంటిక్ ఓషన్. కనిపిస్తుందా? ఆయన ఏం చెప్తున్నాడంటే, అట్లాంటిక్ ఓషన్ గుండా మేము వాయిస్ని ట్రాన్స్మిట్ చేసే డివైస్ని కనుక్కుంటాం అని చెప్పేసి పీపుల్కి చెప్తున్నాడంట. అట్లా చెప్పడం వల్ల వాళ్ళు నమ్మేసి ఈ స్టాక్స్ కొనుక్కుంటున్నారంట. ఇది చూసి ఈ లాయర్ ఎవరైతే ఉన్నారో, ఫ్రాడ్లెంట్ మీన్స్ అంటే, ఫ్రాడ్లెంట్ అంటే పదం ఏంటో రాసుకున్నాను నేను, తెలుగులో ఏదో ఉంటుంది. మోసపూరితమైన మాటలు చెప్పేసి పీపుల్ని. ఏంటమ్మా? చీటెడ్ గైస్. ఏం మాట్లాడుతున్నావు అసలు? అదే సార్, మోసం చేయడం. చీటెడా? ఓకే ఓకే. ఫ్రాడ్ అంటే మీకు తెలుసు కదా, ఫ్రాడ్ మోసం. ఓకే, అట్లా ఫ్రాడ్లెంట్ మీన్స్ వాడి మోసపూరితమైన మాటలతో ఇట్లా పబ్లిక్ని మోసం చేస్తున్నారు, ఆ కంపెనీ స్టాక్స్ కొనుక్కునేటట్టు చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేశాడంట ఇతని మీద. కానీ ఫైనల్గా ఈయనే ట్రయౌట్స్ ట్యూబ్ ఇవన్నీ కనుక్కొని ఆ హ్యూమన్ వాయిస్ అంత పెద్ద సముద్రం గుండా కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఒక పరికరాన్ని కనుక్కున్నాడు. ఓకేనా? హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్ అంటే ఏంటి, మనం చదువుకున్నాం ఫస్ట్ లెసన్లో. హ్యూమిలియేషన్, ఇన్సల్ట్ చేయబడడం. ఒకసారి అండర్లైన్ చేసుకొని రాసుకోండి. ఇన్సల్ట్ చేయబడ్డాడు, బాగా ఇన్సల్ట్ చేయబడ్డాడు పబ్లిక్లో. ఓకేనా? బట్ ఒకవేళ ఆ ఇన్వెన్షనే లేకపోతే మనకి ఇప్పుడు ఫోన్స్ ఏంటి ఏమీ ఉండేవి కాదు. ఓకేనా? వైర్లెస్ టెక్నాలజీ మొత్తం ఆయన మీదే ఆధారపడి ఉంది. సో కెన్ యూ ఇమాజిన్ వేర్ వుడ్ వి బీ వితౌట్ హిస్ ఇన్వెన్షన్? ఇప్పుడు అన్ని వైర్స్తో కాదు కదా మనం వాడేది, అన్ని వైర్లెస్సే కదా, ఫోన్స్, వైఫై ఇవన్నీ వైర్లెస్సే. సో అతని ఇన్వెన్షన్ లేకుండా మనం ఎక్కడ ఉండేవాళ్ళమో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అతను కనుక ఇట్లా నా మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు, మంచి చేద్దామని చూసిన ఇట్లా చెడు జరిగిపోయింది నాకు అని చెప్పేసి ఫీల్ అయ్యి వదిలేసి ఉంటే ప్రపంచం ఎక్కడ ఉండేది ఇప్పుడు? ఒకసారి ఆలోచించుకోండి. ఇదేందో చాలా ఫన్నీగా ఉంటుంది చెప్పడానికి, ఇది వినటానికి కూడా, ఆయన చేయకపోతే ఇంకోళ్ళు చేయరా అనేది. బట్ ఒకసారి ఆలోచించుకోండి, అది అనేది ఒకటి లేకపోతే మన లైఫ్లో ఏంటి అని. అంత పొటెన్షియల్ మనలో ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఓకేనా? సో మనకు గుర్తుండాల్సిన విషయం ఏంటి అంటే, ప్రతి ఒక్కళ్ళు మిరకిల్స్ చేయగలుగుతారు. ద ఓన్లీ థింగ్ వీ షుడ్ నాట్ డూ అంటే మనం వదిలేయకూడదు మనం చేయాలనుకున్న పని. ఎన్ని ఫెయిల్యూర్స్ కానీ నవ్వుతూ ఇంకా ఎదుర్కొని వెళ్ళిపోతూ ఉండండి. మిరాకిల్ తప్పకుండా చేస్తారు మీ లైఫ్లో. ఓకేనా? A New York Times editorial on December 10th, 1903 questioned the wisdom of the Wright brothers who are trying to invent a machine heavier than air that could fly.
న్యూయార్క్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ పేరు విన్నారా ఎప్పుడన్నా మీరు? ఎస్ సార్. ఇప్పటికి కూడా రన్ అవుతూనే ఉంటుంది. సో ఈ న్యూస్ పేపర్ అంట 1903 డిసెంబర్లో మనకి ఏరోప్లేన్ కనుక్కున్న రైట్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క తెలివితేటల్ని క్వశ్చన్ చేసిందంట. వీళ్ళేమి వీళ్ళేమన్నా పిచ్చోళ్ళేమో, గాలి కంటే బరువుగా ఉంటుందంట, అట్లాంటి ఒక మెషిన్ వీళ్ళు తయారు చేస్తారంట, అది గాల్లో ఎగురుతుందంట అని చెప్పేసి మన న్యూస్ పేపర్స్లో వస్తూ ఉంటాయి కదా కామెంట్స్, గాసిప్స్ అంటాం ఒక రకంగా. అట్లా చాలా తక్కువ చేసి మాట్లాడిందంట వాళ్ళకి ఇంకా మైండే లేదన్నట్టు మాట్లాడిందంట. బట్ ఫైనల్లీ వాళ్ళు అట్లా ప్రింట్ చేసిన 1 వీక్లో కిట్టీ హాక్ అనే ప్లేస్లో దేర్ ఫస్ట్ ఫ్లైట్, ద రైట్ బ్రదర్స్ టుక్ దేర్ ఫేమస్ ఫ్లైట్. ఫస్ట్ టైం వాళ్ళే ఎగిరి చూపించారంట. ఓకేనా? Colonel Sanders at age 65 with a beat up car and $100 check from Social Security realized he had to do something. కల్నల్ శాండర్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎవరి గురించి అంటే కేఎఫ్సి బకెట్. చూసారా మీరు ఎప్పుడన్నా? కేఎఫ్సి తిన్నారు? ఎంతమంది తిన్నారు? ఎస్ సార్. వావ్, లక్కీ పీపుల్. చాలా తక్కువ మంది తింటారు ఈ కాలంలో కూడా. చాలా మందికి కేఎఫ్సి అడ్వర్టైజ్మెంట్ చూసుంటారు కానీ తినుంటారు. ఓకే, కేఎఫ్సి స్టార్ట్ చేసిన వ్యక్తి పరిస్థితి ఏంటో చూద్దాం ఇప్పుడు. అతని పేరు కల్నల్ శాండర్స్. ఓకేనా? 65 ఏజ్ అప్పుడు ఆ కేఎఫ్సి బకెట్ మీద ఫోటో ఉంటుంది. అది ఎవరిది అంటే కల్నల్ శాండర్స్ది. ఓకే. ఎట్ ఏజ్ 65 విత్ ఎ బీటప్ కార్ అంటే పాడైపోయిన ఒక కారు అండ్ $100 మనీ ఉన్నాయంట అతని దగ్గర. ఆ మనీ కూడా పెన్షన్ మనీ అంట. సోషల్ సెక్యూరిటీ అంటే యూఎస్లో ఉంటుంది, పెన్షన్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంది. సో అది ఆ $100 ఉన్నాయి. ఒక కారు ఉంది, పాడైపోయిన కారు. ఏజ్ ఏమో 65. అప్పుడు ఏం చేశాడంటే, మన లైఫ్ ఇట్లా ఉండకూడదు, లైఫ్లో నేను ఇప్పటి వరకు ఏం అచీవ్ చేయలేదు, ఇప్పుడన్నా ఏదన్నా అద్భుతం చేయాలి అని చెప్పేసి అనుకున్నాడంట. రియలైజ్ అయ్యాడు. హీ రిమెంబర్డ్ హిస్ మదర్స్ రెసిపీ అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. వాళ్ళ మదర్ చేసిన చికెన్ రెసిపీ ఒకటి ఆయనకి గుర్తుండేదంట. వాళ్ళ మదర్ చాలా టేస్టీగా చేసేదంట. సో అది గుర్తుపెట్టుకొని బయటికి వెళ్ళి అమ్మటం మొదలుపెట్టాడు. సో హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ on before he got his first order? How many doors did he have to knock on before he got his first order? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. సో నా దగ్గర ఈ రెసిపీ ఉంది, మీకు కావాలా అని చెప్పేసి ప్రతి ఇంటి దగ్గరికి, ప్రతి రెస్టారెంట్ దగ్గరికి, ప్రతి హోటల్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేవాడంట. సో డోర్స్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉండేవాడు. ఒక ఎస్టిమేషన్ ఏంటి అంటే మోర్ దాన్ 1,000 డోర్స్, మోర్ దాన్ 1,000 పీపుల్ 1,000 టైమ్స్ నాక్ చేశాడంట డోర్స్ ఫస్ట్ ఆర్డర్ రాకముందు. ఎవరైనా 1,000 టైమ్స్ ట్రై చేస్తారా చెప్పండి? నాకు పర్ఫెక్ట్గా చెప్తారు రావట్లేదు ఈ లెసన్. మీరు కొంచెం డీప్గా ఆలోచించండి. ఓకేనా? అసలు ఎవరైనా, మనకి ఒక మ్యాథ్స్ ప్రాబ్లం రాకపోతే, మనకు ఒకటి రాకపోతే ఎప్పుడైనా మనం 1,000 టైమ్స్ ట్రై చేసామా? ట్రై చేస్తూనే ఉన్నాము. 1,000 టైమ్స్ అంటే అసలు మామూలు విషయం చూడండి. ఆ ఏజ్లో అది ఎంత హార్డ్గా ఉంటుంది. 1,000 టైమ్స్ అట్లా తిరుగుతూ, అడుగుతూ, బతిమీలు ఆడుకుంటూ ఉండడం అంటే. ఓకేనా? How many of us quit after 3 tries, 10 tries, 100 tries and then we say we tried as hard as we could? జనరల్గా ఏం చేస్తాం? ఒక మ్యాథ్స్ ప్రాబ్లం ఇస్తాను, నాకు ఎక్స్పీరియన్స్ చాలా ఈ విషయంలో బాగుంటుంది. ఒక చిన్న పజిల్ ఇస్తాను, ఒక పజిల్ ఇస్తే చేస్తారు, చూస్తారు, ఒక 1 minute చూస్తారు. సార్ రావట్లేదు సార్, చెప్పండి సార్ అంటారు. ట్రై చేయ బ్రో అంటే ఇంకో 5 minutes తర్వాత, బ్రో చెప్పు బ్రో, టైం వేస్ట్ అయిపోతుంది బ్రో, ఇక ట్రై చేశాను బ్రో, ఇంకేం ట్రై చేస్తాం బ్రో అంటారు. సో మనది ఇంతే ఉంటుంది కదా.
ఇంత చాలా ట్రై చేసా బ్రో, ఇంతకంటే ట్రై చేయలేను బ్రో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? మన యాటిట్యూడ్స్ ఇంతవరకే ఉంటాయి జనరల్గా చెప్తుంది. బట్ 1000 టైమ్స్ ఒకే ఫెయిల్ అవుతూ ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ ట్రై చేయటం ఎంత గ్రేట్ విషయమో. దానివల్ల ఇప్పుడు ఏ టౌన్లో, ఏ సిటీలో, టౌన్ అనకూడదు, ఏ సిటీలో కూడా కేఎఫ్సీ లేకుండా లేదు ఇండియాలో. చూపించండి ఒకసారి ఈ సిటీ, ఇది ఒక సిటీ, దీంట్లో కేఎఫ్సీ లేదు అనే సిటీ ఎక్కడన్నా ఉందేమో చూడండి ఇండియాలో. ఓకేనా? ఇండియాలోనే కాదు, వరల్డ్లో ఎన్ని ప్లేసెస్లో ఉందో, అది ఎంత పెద్ద బిజినెస్ ఎంపైర్ లాగా ఎస్టాబ్లిష్ అయిందో చూసుకోండి. సో మీరు అన్ని ఫెయిల్యూర్స్ దాటుకొని వస్తే, ట్రై చేస్తూనే ఉంటే, తర్వాత జరిగేది ఎట్లా ఉంటుంది ఇక్కడ రాస్తా చూడండి. ఏంటిది? మిరాకిల్ వాటంతా అవే జరిగిపోతాయి మిరాకిల్స్ లైఫ్లో. ఏం చేస్తే వస్తాయి మిరాకిల్స్? ఇక్కడ మన ఎగ్జాంపుల్స్ చూడండి, ప్రతిదీ మిరాకిలే. ఎందుకు వచ్చింది మిరాకిల్? కీప్ ఆన్ ట్రైయింగ్, కీప్ ఆన్ ట్రైయింగ్. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కీప్ ఆన్ ట్రైయింగ్. గ్యారంటీ, ఇది యూనివర్సల్ ట్రూత్ అన్నట్టు. బేసిక్ థింగ్ చాలామంది తెలియక ఇంకా ఆపేద్దాం అనుకుంటారు. ఇక 3 అడుగులు వెళ్తే సక్సెస్ ఉంటుంది అన్నట్టు ఉంటుంది, మిరాకిల్ ఉంటుంది అన్నట్టు ఉంటుంది. చాలా స్టోరీస్ ఉన్నాయి, రియల్ టైమ్ స్టోరీస్. ఒక స్టోరీ చెప్తాను సింపుల్గా, ఒక 1 minute. ఏదో ఒక కంట్రీలో మనకి గోల్డ్ మైన్స్ అనేవి ఉన్నాయంట. అక్కడ గోల్డ్ మైన్స్ ఒక అతను కొనుక్కున్నాడు. ఇక్కడ గోల్డ్ మైన్స్ ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఆ గోల్డ్ మైన్స్ని ఇంకా మేము తవ్వుకుంటాం, మేము సంపాదించుకుంటాం అని గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఆ గోల్డ్ మైన్స్ అతను కొన్నాడు, తవ్వుతూ ఉన్నాడు. ఎంత తవ్వినా కూడా గోల్డ్ మైన్ అనేది రావట్లా, గోల్డ్ అనేది కనిపించట్లా, ఉట్టి మంటే వస్తుంది. తవ్వుతూ ఉన్నాడు. ఇంకా వెయిట్ చేయలేకపోయాడు. ఒక 6 months అయింది, 1 year అయింది, ఇంకా రావట్లేదు ఎంత ట్రై చేసినా. ఇంకేం చేస్తాడు? కానీ గవర్నమెంట్ వాళ్ళేమో అక్కడ గోల్డ్ ఉంది అని చెప్తున్నారు పక్కాగా, ఆ సైంటిఫిక్ టెక్నాలజీ వాడేసి. ఇక్కడ వాళ్ళు అబద్ధం చెప్తున్నారు, ఇంక మనం ట్రై చేయలేమని చెప్పేసి ఇంకొక అతనికి అమ్మేస్తాడు ఆ గోల్డ్ మైన్ని. అట్లా తవ్విన గోల్డ్ మైన్ని అమ్మేస్తే కొత్త ఆయన కొనుక్కున్న తర్వాత ఫస్ట్ డే వచ్చి మెషిన్ అట్లా దింపుతాడు, ఒక 3 అడుగులు తవ్వుతాడు. అర్థమైందా? మెషిన్ అట్లా దింపి 3 అడుగులు తవ్వుతాడు, గోల్డ్ కనిపిస్తుంది అక్కడ. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా క్విట్ చేయాలి, ఇంకా మీరు గట్టిగా. ఇప్పుడు చిన్నప్పుడు అంటే మీకు అంత పెద్ద గోల్స్, మీకు అంత ట్రయింగ్ ఏముండవు నాకు తెలిసినంత వరకు. బట్ ఫ్యూచర్లో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఆపాలి అనుకునేటప్పుడు ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి. చాలా దగ్గరగా ఉంటారు సక్సెస్కి. ఆపాలి అనే మైండ్లో థాట్ అట్లా వస్తుంది చాలా దగ్గరగా ఉన్నప్పుడు. సో నెవర్ స్టాప్. స్టాపింగ్ అనేది ఒక ఆప్షన్ లాగా ఉండకూడదు మనకి ఇంకా. ఓకే, ఎక్కడి వరకు వచ్చాము? స్టోరీ అయిపోయింది కదా. మిరాకిల్స్ జరుగుతాయి. ఈ మిరాకిల్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మిరాకిల్స్ ఇప్పుడు జరిగినాయి, వీళ్ళ లైఫ్ స్టోరీస్లో జరిగినాయి. కీప్ ఆన్ ట్రయింగ్ అండ్ మిరాకిల్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ అన్నట్టు. ఓకే. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was working out of a small mouse-infested shed near the church. యంగ్ కార్టూనిస్ట్గా ఉన్నప్పుడు వాల్ట్ డిస్నీ పేరు విన్నారు ఎప్పుడన్నా? మూవీస్ ఉంటాయి కదా, ప్రిన్సెస్ మూవీస్ అన్నీ అవే. ఓకేనా? ఏంటది మూవీస్ చెప్పండి, వాల్ట్ డిస్నీ మూవీస్.
సిండ్రిల్లా, డోరా, జంగిల్ మెర్మెయిడ్, బుక్. మొన్న రీసెంట్ గా వచ్చింది ఏంటిదో, జంగిల్ బుక్, ఏదో జీనీ ఉంటుంది దాంట్లో, దాన్ని ఏమంటారు, అల్లాద్దీన్. అలాదిన్. అలాద్దీన్. రీసెంట్ కూడా వచ్చింది 2020 2019 అట్లా. సో ఇవన్నీ డిస్నీ మూవీస్, అవి ఎంత అద్భుతంగా ఉంటాయో, వాళ్ళు ఎంత మనీ ఎర్న్ చేస్తారు మనకు తెలుసు. ఓకేనా, ఎంత అదేంటో డిస్నీ ల్యాండ్ అనే ఒక ప్లేస్ ఉంటుందంట. ఓకేనా. సో ఆ వాల్ట్ డిస్నీ, అది స్టార్ట్ చేసిన వాల్ట్ డిస్నీ ఫస్ట్లో అతని సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. యంగ్ కార్టూనిస్ట్గా ఉన్నప్పుడు వాల్ట్ డిస్నీ అనే ఆయన ఒక కార్టూనిస్ట్, దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి ఆయనకి, బట్ బేసిక్గా ఒక కార్టూనిస్ట్ ఆయన ఫస్ట్లో. అంటే కార్టూన్స్ గీసేవాడు. న్యూస్ పేపర్స్లోనే కదా కార్టూన్స్ ప్రింట్ చేసేది మనం. కార్టూన్స్ అను వాటిని కామిక్స్ అంటాం. అవన్నీ చేసేది న్యూస్ పేపర్లోనే. న్యూస్ పేపర్స్ ఎడిటర్స్ ఎవరైతే ఉన్నారో, సంచాలకులు, వాళ్ళ దగ్గర నుంచి చాలా రిజెక్షన్స్ అనేవి ఫేస్ చేశాడంట. నీకు అసలు టాలెంటే లేదు, మా న్యూస్ పేపర్లో మిమ్మల్ని చేర్చుకోమన్నట్టు చాలామంది రిజెక్ట్ చేసి పంపించేశారు. బట్ ఒక్కరోజు ఈయన సిచ్యువేషన్ అట్లా ఉంటే, చాలా పువర్ సిచ్యువేషన్లో ఉన్నాడు, మనీ అసలు లేవు. సో చర్చ్లో ఉన్న ఒక పాస్టర్, మినిస్టర్ అంటే చర్చికి సంబంధించిన ఒక వ్యక్తి, కొన్ని కార్టూన్స్ గీయటానికి అతన్ని పనిలో పెట్టుకుంటాడు. హైర్ చేసుకోవడం అంటే పనిలో పెట్టుకోవడం. ఓకేనా. అప్పుడు అతను వర్క్ చేసే ప్లేస్ ఏంటి అంటే, ఆ చర్చి దగ్గర ఒక షెడ్ ఉందంట, చిన్న షెడ్. ఆ షెడ్లో ఇతను కార్టూన్స్ గీసి చర్చికి పంపిస్తూ ఉండాలి. సో ఆ చర్చ్లో ఏంటి అంటే, ఎలుకలు ఏవైతే ఉన్నాయో, ఎలుకలు చాలా ఎక్కువ ఉన్నాయంట, చాలా ఎక్కువ ఉన్నాయి. ఇన్ఫెస్టెడ్ అంటే పురుగులు కానీ, ఎలుకలు, చీమలు ఇట్లా ఎక్కువ ఉంటే ఇన్ఫెస్టెడ్ బై మైస్, ఇన్ఫెస్టెడ్ బై ఇన్సెక్ట్స్ అట్లా అంటూ ఉంటాం. అంటే అవి చాలా ఎక్కువ నెంబర్స్లో ఉండి మనకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే ఇన్ఫెస్టెడ్ అంటూ ఉంటాం. ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఆ షెడ్ నిండా కూడా ఏమున్నాయంట, ఎలుకలు ఉన్నాయంట. సో ఒక చిన్న ఎలుకను చూసిన తర్వాత అతనికి ఒక ఇన్స్పిరేషన్ అనేది వచ్చింది, ఒక ఐడియా అనేది వచ్చింది. దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. దాంతోనే మనకి మిక్కీ మౌస్ అనేది స్టార్ట్ అయింది. సో వాల్ట్ డిస్నీ యొక్క జర్నీ. ఇప్పుడు వాల్ట్ డిస్నీ పొజిషన్ ఏంటి, అతను లేడు ఆబ్వియస్లీ. సో వాల్ట్ డిస్నీ స్టార్ట్ చేసిన ఒకటి ఆ కంపెనీ అనేది ఇప్పుడు దాని పొజిషన్ ఏంటో మనకు తెలుసు, మనం చూస్తూ ఉన్నాం. బట్ దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మిక్కీ మౌస్. మిక్కీ మౌస్ అనే ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది, ఒక ఎలుకని చూసి వచ్చింది. అది కూడా అతని సిచ్యువేషన్ ఏంటో మనకు అర్థం అవుతుంది అప్పుడు. సో ఇంత హార్డ్లో నుంచి పుట్టుకొని వస్తాయి మిరాకిల్స్ అనేవి. ఓకేనా, ఇంత హార్డ్ వర్క్ నుంచి, ఇన్ని కష్టాల్లో నుంచి పుట్టుకొని వస్తాయి. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే. ఏదో గొప్ప గొప్ప పనులు ఏం చేయరు సక్సెస్ఫుల్ పీపుల్, మామూలు పనుల్ని కొంచెం స్పెషల్గా చేస్తారంట వాళ్ళు. ఈ బుక్ రాసిన, అది అసలు ఈ లెసన్ ఏ బుక్లో నుంచి తీసారో తెలుసా మీకు? యూ కెన్ విన్ అని ఒక బుక్ ఉంటుంది, ఇండియన్ ఆథర్ ఆయన. యూ కెన్ విన్ అనే బుక్ నుంచి తీశారు. సో ఆ యూ కెన్ విన్ బుక్ మీద ఫస్ట్ కొటేషన్ ఏంటి అంటే, విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అంటే గెలిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనలాగే, మనం ఏం పనులు చేస్తామో వాళ్ళు అవే పనులు చేస్తారు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా చేస్తారంట. దానివల్లే వాళ్ళు విన్ అవుతారు. చిన్న పనులైనా కూడా ఒక గ్రేట్ వేలో మనం చేస్తే సక్సెస్ అవుతామంట. ఓకేనా. వన్ డే ఏ పార్షియల్లీ డెఫ్ 4-year-old kid came home with a note in his pocket from his teacher. 4-year-old kid ఒక అబ్బాయి ఉన్నాడంట, చిన్న పిల్లోడు, అతని వయసు 4 years అంట. ఓకేనా. స్కూల్ నుంచి అతనికి పార్షియల్లీ డెఫ్ అంటే సరిగా వినిపించదు, కొంచెం చెవుడు ఉందంట అతనికి. సో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అతని జేబులో వాళ్ళ టీచరు ఒక పేపర్లో ఏదో రాసి పెట్టి పంపించిందంట. యువర్ టామీ ఈస్ టూ స్టూపిడ్ టు లెర్న్, గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. ఆ నోట్లో ఏముందంటే, ఆ పేపర్లో ఏముందంటే, మీ టామీకి అసలు చదువు రాదు, అసలు బ్రెయిన్ లేదు, స్టూపిడ్ అతను, స్కూల్లో నుంచి తీసేయండి, స్కూల్లో నుంచి తీసుకెళ్ళిపోండి, ఇంకా స్కూల్కి పంపించొద్దు అని చెప్పేసి రాశారంట.
హిస్ మదర్ రెడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్. వాళ్ళ మదరు ఆ నోట్ చదివి మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్ అని రిప్లై రాస్తుందంట. మా టామీ పిచ్చోడు ఏం కాదు, అంటే మైండ్లెస్ పర్సన్ ఏం కాదు, నేను తప్పకుండా అతనికి టీచ్ చేస్తానని చెప్పింది. అండ్ దట్ టామీ గ్రూ అప్ టు బి ద గ్రేట్ థామస్ ఎడిసన్. ఆ టామీ ఎవరైతే ఉన్నారో ఆ స్టోరీలో అతనే ఈ థామస్ ఎడిసన్. బల్బ్ ఉంది చూసారు, మనం ఇప్పుడు మార్నింగ్ 5 o'clockకి లేచి చదువుకోగలుగుతున్నాము, లేకపోతే నైట్ 10-11 వరకు చదువుకోగలుగుతున్నాం అంటే, ఏదైనా యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం అంటే ఈ లైట్ వల్లే కదా. సో అది విషయం. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్ అండ్ హీ వాజ్ పార్షియల్లీ డెఫ్. సో ఇతని లైఫ్ మొత్తం మీద కరెక్ట్గా స్కూల్కి వెళ్ళింది ఓన్లీ 3 months అంట. 3 months తర్వాత స్కూల్లో నుంచి పంపించేశారు. బట్ థామస్ ఎడిసన్ కనుక లేకపోతే, ఇతని ఇన్వెన్షన్ లేకపోతే, ఒక్కసారి ఆలోచించుకోండి వాట్ ఈజ్ అవర్ లైఫ్ అనేది. ఇందాక అన్నట్టు ఇతను కనిపెట్టకపోతే ఇంకొకళ్ళు కనిపెట్టరా అని మీరు అడగొచ్చు. కనిపెట్టవచ్చు, బట్ కనిపెట్టకుండా కూడా ఉండొచ్చు. అప్పుడు ప్రపంచం అంతా వేరే విధంగా ఉండేది కదా. ఓకేనా? ఇంత పెద్ద మెషిన్స్ వచ్చినా క్యాండిల్సే పెట్టుకొని ఉండేవాళ్ళం. ఇంకా ఒకవేళ హెన్రీ ఫోర్డ్ ఫర్గాట్ టు పుట్ ద రివర్స్ గేర్ ఇన్ ద ఫస్ట్ కార్ హీ మేడ్. హెన్రీ ఫోర్డ్ తెలుసు కదా, ఫోర్డ్ అనేది ఒక కార్ కంపెనీ. ఓకేనా? సో ఆ కంపెనీ తయారు చేసిన ఫస్ట్ కార్లో రివర్స్ గేర్ అనేది ఒకటి ఉంటుంది. వెనక్కి వెళ్ళడానికి, కారు మనం తిప్పుకునేటప్పుడు వెనక్కి వెళ్ళాలి కదా, దాన్ని రివర్స్ గేర్ అంటాం. రివర్స్ గేర్ వేస్తే వెనక్కి వెళ్తుంది, నాకు గుర్తున్నంత వరకు. ఓకేనా? సో ఆ రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయారంట వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ కార్లో. అదెంత దారుణమో చూడండి, అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఉండిద్ది ఆ కారు. కానీ ఇప్పుడు చూడండి, ఫోర్డ్ కంపెనీ అంటే బాగా కొంచెం ఏమంటాము, ఫోర్డ్ కార్స్ అంటే కొంచెం బాగా రిచ్గా చూస్తాం కదా మనం, ఆబ్వియస్లీ. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్స్ ఫెయిల్యూర్స్? దే సక్సీడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ దెమ్. వీళ్ళందరినీ మీరు ఫెయిల్యూర్స్ అంటారా? ఎడిసన్ని మీరు ఫెయిల్యూర్ అంటారా? ఈ కల్నల్ శాండర్స్ని ఫెయిల్యూర్ అంటారా? వాల్ట్ డిస్నీని ఫెయిల్యూర్ అంటారా? వీళ్ళెవరిని మనం ఫెయిల్యూర్స్ అనము. దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నాట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ దెమ్. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సక్సెస్ అయ్యారు. ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ దే సక్సీడెడ్, నాట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ దెమ్. ప్రాబ్లమ్స్ లేకపోవటం వల్ల వాళ్ళు సక్సెస్ అయ్యారు అని అనుకోమాకండి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, జనరల్గా బయట వాళ్ళకి ఏం కనిపిస్తుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళు వచ్చారు, కంపెనీ పెట్టారు, సక్సెస్ అయిపోయారు అనుకుంటారు. అట్లేం కాదు, ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసి తట్టుకొని సక్సెస్ అయ్యారు. ప్రాబ్లమ్స్ లేకుండా లేవు వాళ్ళకి. ఓకేనా? బట్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ ఇట్ అపియర్స్ యాజ్ దో దే జస్ట్ గాట్ లక్కీ. బట్ ప్రపంచం ఏమనుకుంటుంది, జస్ట్ లక్కీగా వాళ్ళు సక్సెస్ అయిపోయారు. మనకు కూడా ఎప్పుడో లక్ వస్తే మనం అయితే అనుకుంటారు, కానీ వాళ్ళు వెనకాల ఉన్న ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు అనేది బయట వరల్డ్ చూడదు, దానికి కనిపించదు కూడా. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. సో ప్రూవ్ చేశాడు కదా, హెన్స్ ప్రూవ్డ్ అని లాస్ట్లో చెప్తున్నాడు. సో ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈస్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్ దే బౌన్స్డ్ బ్యాక్. వీళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు, మనం అసలు ఎడిసన్ గురించి కానీ, వాల్ట్ డిస్నీ గురించి కానీ, కల్నల్ శాండర్స్ గురించి కానీ, రైట్ బ్రదర్స్ గురించి కానీ, అబ్రహం లింకన్ గురించి కానీ, లీ డిఫారెస్ట్ గురించి కానీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఓన్లీ రీజన్ చెప్పండి, ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం? అసలు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోగలుగుతున్నాం తెలుసా? దే డిడెంట్ గివ్ అప్. అబ్రహం లింకన్ మధ్యలో ఇంకా డిప్రెషన్ వచ్చేసింది, ఇంకా అయిపోయిందని చెప్పేసి అప్పుడు ఏదో ఒకటి చేసుకొని ఉంటే అబ్రహం లింకనే ఉండేవాడు కాదు. అసలు హిస్టరీలో అబ్రహం లింకన్ అని పేరే రాసేవాళ్లే కాదు, మనం చదువుకునే వాళ్ళమే కాదు. బట్ హీ కెప్ట్ ఆన్ ట్రయింగ్ కాబట్టి మనం చదువుకుంటాం, సక్సెస్ అయ్యాడు. కెప్ట్ ఆన్ ట్రయింగ్, సక్సెస్ అయ్యాడు, మనం చదువుకుంటున్నాం. అలానే
కల్నల్ శాండర్స్ గురించి చెప్పుకున్నాం, కేఎఫ్సి. సో 1000 times ఫెయిల్ అయ్యాడు, ఇంకా ట్రై చేస్తూ వచ్చి లాస్ట్ ఫైనల్ ఆర్డర్ తీసుకున్నాడు, అందరికీ టేస్ట్ చూపించాడు, అందరికీ నచ్చింది, పాపులర్ అయింది, సక్సెస్ అయ్యాడు. బట్ ఎక్కడో 999 దగ్గర ఆపేసి ఉన్నా అతని గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఎస్ ఆర్ నో? సో ఎవ్రీ టైమ్ దే బౌన్స్డ్ బ్యాక్. అంటే బంతి వెనక్కి వస్తుంది కదా, దెబ్బ తగులుతుంది బంతికి, గోడకేసి కొడితే మళ్ళీ వెనక్కి వచ్చి అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది. సో దే బౌన్స్డ్ బ్యాక్ కాబట్టి, దే కెప్ట్ ఆన్ ట్రైయింగ్ కాబట్టి వాళ్ళు సక్సెస్ అయ్యారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. కామన్ పీపుల్ ఏంటి అంటే ఆగిపోతారు సమ్ పాయింట్ ఆఫ్ టైంలో, బట్ ఆగిపోకుండా ఉంటేనే ఇట్లాంటి మిరాక్యులస్ సక్సెస్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఫాలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. దీన్నే మనం ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటాం. సారీ, ఫాలింగ్ కాదు, ఇది ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. ఫెయిలింగ్ బ్యాక్వర్డ్ అంటే ఏంటో చూద్దాం. ఫెయిలింగ్ బ్యాక్వర్డ్ అంటే ఏంటి అంటే, ఫెయిల్యూర్ రాగానే వెనక్కి వెళ్ళిపోతే ఏమంటాము, ఫెయిలింగ్ బ్యాక్వర్డ్ అంటాం. ఫెయిలింగ్ బ్యాక్వర్డ్ అంటే ఫెయిల్యూర్ రాగానే ఇంత ట్రై చేశాను, ఏం రాలేదు, అంతా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే దాన్ని ఫెయిలింగ్ బ్యాక్వర్డ్ అంటాం. బట్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే ఏంటో చూద్దాం. ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటే, ఓకే ట్రై చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేశాను, ఒప్పుకుంటాను, ఫెయిల్యూర్ వచ్చింది. ఫెయిల్యూర్ వచ్చిందంటే అంతా కరెక్ట్గా ఉంటే ఫెయిల్యూర్ వస్తుందో చెప్పండి? ఆబ్వియస్లీ రాదు. ఏదో తప్పు జరిగింది, ఆ తప్పేంటో మనకి చెప్పడానికే ఈ ఫెయిల్యూర్ వచ్చింది. ఆ తప్పేంటి ఆలోచించండి, తప్పు ఎక్కడ జరిగిందో కనిపెట్టండి, దాన్ని కరెక్ట్ చేసుకోండి, ముందుకు వెళ్ళండి. అట్లా ముందుకు వెళ్ళటాన్ని, ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని ముందుకు వెళ్ళడాన్ని ఫెయిలింగ్ ఫార్వర్డ్ అంటాము. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నేర్చుకొని ముందుకెళ్ళాలి. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని ముందుకెళ్తూ ఉండాలి. In 1914, Thomas Edison, at age of 67, lost his factory, which was worth a few $1 million to fire. ఇప్పుడు మీ దగ్గర $1 million ఉంటే మిమ్మల్ని ఏమంటారో తెలుసా? ఇప్పుడు మీ దగ్గర $1 million ఉంటే మిమ్మల్ని ఏమంటారు? $1 million రూపీస్ కూడా కాదు, మళ్ళీ $1 million. కోట్ల ఆస్తి మీకు ఉన్నట్టు అప్పుడు, ఇప్పుడు ఈ కాలంలో. అట్లాంటిది 1914, మోర్ దాన్ 100 years ago. చూడండి, మోర్ దాన్ 100 years ago, 107 years ago, $1 million ఒక విలువ చేసే ఒక ఫ్యాక్టరీ అనేది ఫైర్ అంటుకుందంట. థామస్ ఎడిసన్ యొక్క ఫ్యాక్టరీకి బూడిదైపోయిందంట మొత్తం. మీకు ఇన్సూరెన్స్, వీటి గురించి, మనీ గురించి చెప్పలేదు కదా. మనం లాస్ట్ టైం ఉన్న వాళ్ళకైతే మనీ గురించి బేసిక్స్ అన్నీ చెప్పాను. అది సిలబస్లో ఉండదు, బట్ మీకు నేర్పించాలి కాబట్టి. మీకు కూడా ఎప్పుడైనా చెప్తాను, మనం ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు గుర్తు చేయండి. ఇన్సూరెన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కీమ్స్, ఇవన్నీ గురించి చెప్తాను, ఓకేనా? ఇంట్రెస్ట్ ఉందా మీకు దాని గురించి తెలుసుకోవాలని? మనీ, ఓకే, అవి ఈసారి చెప్తాను. బట్ ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ ఉందంట. ఓకే, ఇది చెప్పకపోతే మీకు అర్థం కదా. ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా దగ్గర ఒక మెషిన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ మెషిన్ వల్ల నేను ఆ ఫ్యామిలీని రన్ చేసుకోగలుగుతున్నా. అంటే ఆ మెషిన్లో ఏదో తయారవుతున్నాయి, అవి సేల్ చేసుకొని నా ఫ్యామిలీని రన్ చేస్తున్నా. ఒకవేళ ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి ఆ మెషిన్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి పాడైపోయినా, లేకపోతే మంటలు వచ్చేసి కాలిపోయినా, అంత దెబ్బతింటుందిగా నా ఇన్కమ్, అవునా కదా? కాబట్టి ఏం చేస్తారంటే, ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, నాకు ఈ మెషిన్కి ఇన్సూరెన్స్ కావాలి అని చెప్పేసి అడిగితే, సో మీరు ఒక మంత్కి ఒక 100 రూపీస్ ఇట్లా పే చేస్తూ ఉండండి. ఆ మెషిన్కి ఏమన్నా అయితే మీకు ఒక 1 lakh రూపీస్ మళ్ళీ మేము ఇస్తాము అని చెప్పేసి అంటారు వాళ్ళు. మీరు మంత్కి ఒక 100, 500 అట్లా పే చేస్తూ ఉండండి. ఒకవేళ మెషిన్కి ఏమన్నా అయితే మేము మీకు మనీ ఇస్తాము అని చెప్పేసి చెప్తారు. ఇది ఇన్సూరెన్స్. అంటే మనం ఇన్సూరెన్స్ కడుతూ ఉంటే సడన్గా డ్యామేజ్ జరిగిందనుకో, మనం పే చేసిన దానికంటే చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ మనకు వస్తాయి.
ఆ మనీతో మనం ఆబ్వియస్లీ కొత్త మెషిన్ కొనుక్కోవచ్చు కదా. దీన్నే ఇన్సూరెన్స్ అంటాం. ఇన్సూరెన్స్ అనేది మనుషులకు ఉంటుంది. అర్థమైందా? ఒక మనిషి చనిపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నాడు అనుకోండి, ఆ మనిషి చనిపోతే ఆ ఫ్యామిలీ ఎర్నింగ్ చేసే మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ ఫ్యామిలీకి ఏమీ ఇన్కమ్ సోర్స్ ఉండదు కదా. ఇప్పుడు ఆ బ్యాంక్ వాళ్ళు ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టిన మనీని ఫ్యామిలీ వాళ్ళకి ఇస్తారు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఎవరి దగ్గర బొఫెలోస్ ఉన్నాయి చెప్పండి, హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. వావ్, సూపర్. ఎవరి దగ్గర అయితే బఫెలోస్ ఉన్నాయో వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ సోర్స్గా బఫెలోస్ ఉంటూ ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో మీ డాడీ ఎట్లయితే వర్క్ చేస్తారో, మీ మమ్మీ ఎట్లయితే వర్క్ చేస్తుందో, వీళ్ళ ఇంట్లో బఫెలోస్ అనేవి ఒక ఆధారం. దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అన్నట్టు ఉంటాయి. అవి లేకపోతే చాలా ప్రాబ్లం అన్నట్టు. సో ఇన్కమ్ సోర్స్ వాటి నుంచి వస్తుంది కాబట్టి ఒకవేళ వాటికి ఏమన్నా అయితే చాలా ఇబ్బంది అనేది ఫ్యామిలీ పడాల్సి వస్తుంది, మనీ రావటం స్టాప్ అవుతాయి కాబట్టి వాటికి కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఇన్సూరెన్స్ అంటే. ఇన్సూరెన్స్ అంటే అర్థమైంది కదా. ఈ ఫ్యాక్టరీకి తక్కువ ఇన్సూరెన్సే ఉందంట, అంటే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ అనేది సరిపోని రాదంట, సరిగ్గా కట్టలేదంట ఇన్సూరెన్స్. సో నో లాంగర్ హ్యాడ్ ఏ యంగ్ మ్యాన్, ఎడిసన్ వాచ్ హిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెడ్. 67 ఏళ్ళు వచ్చినాయంటే యంగ్ మ్యానా ఎడిసన్? నో సార్. ఓల్డ్ పర్సన్ అని చెప్తాం కదా, యంగ్ పర్సన్ కాదు. కానీ అతను జీవితకాలం మొత్తం కష్టపడిన ఎఫర్ట్ బూడిదైపోవడం చూసి ఏమన్నాడు చూడండి, దెర్ ఈస్ ఎ గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్, ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్, థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ. ఏమంటున్నాడంటే, ఒక యంగ్ పర్సన్ ఇట్లా అన్నా కొంచెం యంగ్ పర్సన్ అన్నాడు అనుకోవచ్చు, బట్ ఇక్కడ చూడండి, ఒక డిజాస్టర్ జరిగిందంటే దాంట్లో చాలా గ్రేట్ వాల్యూ ఉంటుంది. అదొక చాలా వాల్యుబుల్ లెసన్స్ని మనకు నేర్పిస్తుంది. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్, మనం చేసిన తప్పులన్నీ బూడిదైపోయినాయి, థ్యాంక్ గాడ్ మనం కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి అంటున్నాడంట. ఏదో ఒక 21 years వాడు ఇట్లా అనుకుంటే అది సాధారణమే కదా అట్లా అనుకోవటం. వాడు పోయిందంటే ఇంకా నాకు పెద్ద లైఫ్ ఉంది, ఇంకోసారి స్టార్ట్ చేస్తాను అనుకుంటాడు. ఓకే, బట్ 67 years అప్పుడు కూడా ఈ యాటిట్యూడ్తో ఉన్నాడంటే ఎంత గ్రేటో ఆలోచించండి. జీవితకాలం ఎఫర్ట్ అంతా బూడిదైపోవడం చూసి కూడా ఏం పర్లేదు, మన తప్పులన్నీ బూడిదైపోయినాయి, మళ్ళీ స్టార్ట్ చేస్తా అని చెప్పేసి స్టార్ట్ చేశాడు. ఇన్ స్పైట్ ఆఫ్ డిజాస్టర్ 3 weeks later he invented the phonograph. 3 weeksలో, అసలు 3 weeksలో కామన్ పీపుల్, మామూలు మనుషులు ఎవరైతే ఉంటారో చుట్టుపక్కల, 3 weeksలో ఆ మైండ్లో నుంచి, ఆ బాధలో నుంచి అన్నా బయటపడతారా కనీసం? $1 million పోగొట్టుకున్న బాధలో నుంచి. అదే ఆలోచిస్తూ అయ్యో 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 అంటూ ఏడుస్తూ ఉంటారు. బట్ చూడండి, విత్ ఇన్ 3 weeks టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశాడు. అండ్ విత్ ఇన్ 3 weeksలో ఫోనోగ్రాఫ్ అనే దాన్ని ఇన్వెంట్ చేశాడు. వాట్ అన్ యాటిట్యూడ్ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. కింద ఇచ్చినవి ఇంకా మోర్ ఫెయిల్యూర్స్ అని చెప్తున్నారు, మోర్ ఎగ్జాంపుల్స్. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times while he was working on light bulb. లైట్ బల్బ్ మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు, అది లేకపోతే ఎట్లా ఉంటుంది వరల్డ్ అనేది మాట్లాడుకున్నాం. సో లైట్ బల్బ్ ఇన్వెంట్ చేయడానికి ట్రై చేసేటప్పుడు అప్రాక్సిమేట్గా 10,000 times ఇన్వెంట్ చేశాడు, అంటే తయారు చేశాడు. 10,000 times అది కాసేపట్లో పాడైపోవటము, దాన్ని కాలిపోవడం అట్లా జరుగుతుందంట. సో 10,000 times తర్వాత ఒక బల్బుని, వర్క్ చేసే బల్బుని కనుక్కోగలిగాడు. హెన్రీ ఫోర్డ్ అంటే కార్ కంపెనీ, ఓకేనా, దాని ఓనర్ ఎవరైతే ఉన్నారో 40 years ఆఫ్ ఏజ్ అప్పుడు హీ వాస్ బ్రోక్. అంటే ఏంటి అంటే ఇంకేమి మనీ లేకుండా ఉండటాన్ని బ్రోక్ అంటాం. బ్రోక్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? మనీ అన్నీ అయిపోయి రోడ్డును పట్టడాన్ని బ్రోక్ అంటాం. అర్థమవుతుందా? ఓకే. లీ అయోకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 54. లీ అయోకోకా అనే అతను చాలా మంచి బిజినెస్ మ్యాన్ అన్నట్టు. ఫోర్డ్ కంపెనీని
బాగా డెవలప్ చేశాడు. 54 ఇయర్స్ ఓల్డ్, చాలా పెద్ద వయసులో అతన్ని హెన్రీ ఫోర్డ్ 2 అనే అతను ఫైర్ చేశాడంట, ఉద్యోగాల నుంచి తీసేశాడు. యంగ్ బీథోవెన్ వాజ్ టోల్డ్ దట్ హీ హ్యాడ్ నో టాలెంట్ ఫర్ మ్యూజిక్, బట్ హీ గేవ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ టు ద వరల్డ్. బీథోవెన్ అనే ఆయన ఒక బ్లైండ్ పర్సన్ అన్నమాట. చిన్నప్పుడు అసలు మ్యూజిక్ అంటే అతనికి తెలియదు, అతనికి మ్యూజిక్లో టాలెంట్ లేదు అని చెప్పి అనేవాళ్ళంట అతన్ని. బట్ ఇప్పుడు బీథోవెన్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. మీరంటే మరి యంగ్ కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది కదా. అట్లానే ఆబ్వియస్లీ ఒక 20 ఇయర్స్ వాళ్ళకి అందరికీ బీథోవెన్ అంటే తెలిసి ఉంటుంది, ఫారిన్ కంట్రీస్లో మెయిన్గా మ్యూజిక్కి సంబంధించిన వాళ్ళు. సో బెస్ట్ మ్యూజిక్ని ఇచ్చాడంట, సమ్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ని ప్రపంచానికి ఇచ్చాడు. చిన్నప్పుడు అతను ఏమనేవాళ్ళు, నీకు అసలు మ్యూజిక్లో టాలెంటే లేదు అని చెప్పేసి అనేవాళ్ళు. యూట్యూబ్లో కొట్టండి బీథోవెన్ మ్యూజిక్ అని, వస్తాయి సొనాటాస్ వస్తూ ఉంటాయి. ఓకేనా. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. సెట్ బ్యాక్ అంటే ఏంటి అంటే ఎదురు దెబ్బ. ఓకేనా. ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి అమ్మా. ఓకే, సగం మంది రైస్ చేసినట్టున్నారు. ఓకే, సెట్ బ్యాక్స్ అంటే ఏంటి చెప్పండి. ఎదురు దెబ్బ. ఫెయిల్యూర్స్. ఎదురు దెబ్బలు. పర్ఫెక్ట్ మీనింగ్ అయితే ఎదురు దెబ్బలు. ఓకే. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. ఇన్ఎవిటబుల్ అంటే మనం వాటిని ఆపలేం, తప్పకుండా వస్తాయి. అవి అన్ప్రివెంటబుల్ అని చెప్పేసి తప్పకుండా జరుగుతాయి, అవి సాధారణం. మళ్ళీ అది కూడా ఎదురు దెబ్బలు లైఫ్లో తగలడం అనేది కామన్. ఓకే. ఏ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. ఇట్లా ఒక మనిషికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఫెయిల్యూర్ రాకుండా ట్రై చేయగానే సక్సెస్ వస్తూ ఉందనుకోండి, ఆ గర్వం అనేది పెరిగిపోతుంది, నేనెంత గొప్పను అనే ఫీలింగ్ పెరిగిపోతుంది. బట్ ఎదురు దెబ్బలు తగులుతున్నాయి, మంచి చెడు తెలుస్తుంది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో అప్పుడు ఒక రకంగా మాట్లాడతారు వరల్డ్లో ఉన్న పీపుల్. ఓకేనా. చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఒక రకంగా మాట్లాడతారు. ఎప్పుడైతే సక్సెస్ అవుతామో ఇంకో రకంగా మాట్లాడతారు. ఈ రెండు చూసిన వాళ్ళకి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అవుతారు వాళ్ళు. ఊరికి సక్సెస్ రాగానే పొంగిపోరు. జనాలు అందరూ వచ్చి కంగ్రాట్స్ చెప్తుంటే ఏం పొంగిపోరు, ఎందుకంటే ఫెయిల్యూర్ అప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారో గుర్తుంటుంది కదా. ఓకేనా. గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అనేది ఫెయిల్యూర్ అనేది మనకు నేర్పిస్తుంది. హ్యూమిలిటీని నేర్పిస్తుంది. హ్యూమిలిటీ అంటే ఏంటి అంటే వినయాన్ని, గర్వం లేకపోవటాన్ని హ్యూమిలిటీ అంటాం. వినయం కాదు, గర్వం లేకుండా ఒదిగి ఉండడాన్ని హ్యూమిలిటీ అంటాం. ఎప్పుడైతే ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయో, ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయో, అవే మనకి ఈ ఏమంటారు, ఒదిగి ఉండటాన్ని నేర్పిస్తాయి. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్. గ్రీఫ్ అంటే ఏంటి అంటే బాధ, వేదన. సో ఆ బాధలో మనకి ఏమంటారు, నమ్మకం కూడా దొరుకుతుంది, నమ్మకమైన బిలీఫ్ కూడా వస్తుంది. బిలీఫ్, ధైర్యం ఇవన్నీ వస్తాయి. ఎదురు దెబ్బని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని కూడా బాధ అనేది మనకు నేర్పిస్తుంది. ఓకేనా. వీ నీడ్ టు లెర్న్ టు బీ విక్టర్స్ నాట్ విక్టిమ్స్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్ నాట్ విక్టిమ్స్. ఓకేనా. చూడండి, ఈ ఎగ్జాంపుల్కి వెళ్దాం మళ్ళీ. థామస్ ఎడిసన్ అతని ఫ్యాక్టరీ ఫ్యూ మిలియన్ డాలర్స్ విలువ చేసే ఫ్యాక్టరీ ఫైర్కి ఆగుతైంది. అతన్ని ఏమంటారు, అతను ఏడుస్తూ కూర్చుంటే అతన్ని ఏమంటారంటే హీఈస్ ఏ విక్టిమ్ ఆఫ్ ఫైర్ యాక్సిడెంట్ అంటారు. అవునా కదా. విక్టిమ్ అంటే బాధితుడు అని అర్థం. విక్టిమ్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి అంటే బాధితుడు. ఫైర్ యాక్సిడెంట్ బాధితుడు అని చెప్తూ ఉంటాం. కానీ అతను బాధితుడిలాగా ప్రవర్తించాడా, హీరో లాగా ప్రవర్తించాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నారంటే డోంట్ బీ ఏ విక్టిమ్. ఏదో జరిగిపోయిందని చెప్పేసి, ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పేసి కూర్చొని ఏడ్ చేస్తే ఏమని పడిపోద్ది మీ మీద ముద్ర, బాధితుడు అని పడిపోతుంది.
విక్టిమ్ అంటే మనకి హార్ట్కి టచ్ అవ్వదు, కానీ బాధితుడు అనేది గుర్తుపెట్టుకోండి. అలా ఉండొద్దు. డోంట్ బీ ఏ విక్టిమ్, బీ ఏ విక్టర్. విక్టర్ అంటే ఎవరు? గెలిచినవాడు, గెలిచిన వ్యక్తి. ఓకేనా? వీ నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్, నాట్ విక్టిమ్స్. సో ఏదైనా ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే విక్టిమ్ అవుతారు. సో అట్లా ఉండమాకండి, విక్టర్ లాగా ఉండండి, హీరో లాగా బిహేవ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ సర్క్యూట్ ద మైండ్. షార్ట్ సర్క్యూట్ అవటం అంటే ఏంటో తెలుసా? జనరల్గా షార్ట్ సర్క్యూట్ అవటం అంటే 2 టెర్మినల్స్ ఉంటాయి కరెంట్లో. ఆ 2 టెర్మినల్స్ని మనం దేని ద్వారా కనెక్ట్ చేసాం అనుకో, అది షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఏమైందంటే కాలిపోద్ది అది. ఓకేనా? ఒక డివైస్ షార్ట్ సర్క్యూట్ అయింది అంటే అది బర్న్ అయిపోయింది. సో ఫియర్, డౌట్ అనే 2 విషయాలు. భయము, నేను చేయగలనా చేయలేనేమో అనే ఒక అనుమానం ఉంటుంది కదా, ఈ 2 వేస్ట్ అసలు. చూడండి, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎంతమంది చేశారు, ఎంతమంది ఎన్ని సాధించారు. ఇవన్నీ చిన్న ఎగ్జాంపుల్స్. రోజు ఎంతమందిని చూస్తూ ఉన్నాం. మనందరికీ ఆ ఎబిలిటీస్ ఉన్నాయి, ఏదైనా చేయగలిగే ఎబిలిటీ. కానీ భయము, నేను చేయలేనేమో అనే డౌట్, ఈ 2 ఏం చేస్తాయంట? బర్న్ చేసేస్తాయి, షార్ట్ సర్క్యూట్ చేసేస్తాయి మైండ్ని. కంట్రోల్ తీసేసుకొని భయంతో ప్రవర్తిస్తూ ఉంటారు. చేయలేనేమని చెప్పేసి చక్కగా ఫోన్ పట్టుకొని యూట్యూబ్లో వీడియో చూస్తూ ఉంటారు. ఇంకెక్కడికి వెళ్తారు లైఫ్లో జనరల్గా ఎవరైనా కూడా. సో ఈ భయాన్ని పెట్టుకోవద్దు. దేనికి భయపడాలి చెప్పండి? ఆబ్వియస్లీ మీకు ఎబిలిటీ ఉంది, ఒప్పుకుంటారా? ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఎబిలిటీస్ ఉన్నాయి అనే విషయాన్ని ఒప్పుకుంటారా లేదా? మీరు ఒప్పుకోండి అని చెప్పండి, బట్ మీరు నమ్ముతున్నారా ఆ విషయాన్ని? ఎనార్మస్ ఎబిలిటీస్ ఉంటాయి మనందరికీ, కాబట్టి డౌట్ ఏం అవసరం లేదు. మీరు ఏదనుకుంటే అది చేసేస్తారు, నో డౌట్. ఓకే? ఫియర్, భయపడమాకండి. అసలు దేనికి భయపడాలి? వై? దేనికి భయపడాలి చెప్పండి? ఒక్క రీజన్ చెప్పండి దీనికి మనం భయపడాలి వరల్డ్లో. చెప్పండి ఏదన్నా ప్లీజ్, నాకు వినాలను. దేనికి భయపడరా మీరు రియల్లీ? హలో? తప్పు చేస్తే భయపడాలి, ఆబ్వియస్లీ. పర్ఫెక్ట్ ఆన్సర్. ఓకే, తప్పు చేస్తే మాత్రమేనా భయపడేది? దెయ్యాలు ఏంటి బ్రో? దెయ్యాలు కామెడీగా ఒక లైన్ వచ్చింది అనుకోండి మీ దగ్గరికి, రోడ్డు మీద నడుస్తూ ఉన్నారు, ఆబ్వియస్లీ భయపడతారు. బట్ ఆ ఫియర్ వేరు, దట్ ఈస్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్కి. ఆ ఫియర్ వేరు. ఈ ఫియర్ ఏంటి అంటే మీరు చెప్పినట్టు మైండ్లో ఉండే ఫియర్, తప్పు చేసిన వాళ్ళు ఊరగా భయపడుతూ ఉంటారు. కేవలం వాళ్ళకి సంబంధించిన విషయం ఫియర్ అంటే, కామన్ పీపుల్కి సంబంధించిన విషయం కాదు. తప్పులు చేసేవాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళకి సంబంధించిన విషయం ఫియర్ అనేది. మనకు ఉండకూడదు అసలు. ఓకేనా? వీ షుడ్ బీ ఫియర్లెస్. ఓకే? ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఈ లైన్కి మీనింగ్ చెప్తారా మీరు? ఎదురు దెబ్బలకి మీరు ఏం నేర్చుకున్నారు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చెప్తాను ఒక నిమిషం. థ్యాంక్ యూ. ఓకే, ప్రతి ఎదురు దెబ్బ తగిలినప్పుడు మీరు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ నుంచి, ఈ ఫెయిల్యూర్ నుంచి, లేదా ఈ సెట్ బ్యాక్ నుంచి నేను ఏమి నేర్చుకున్నాను? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దట్ ఈజ్ ఎనఫ్ అసలు. మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కుంటే ఆ ఫెయిల్యూర్ని దాటుకొని వచ్చేసినట్టే మీరు. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఏ స్టెప్పింగ్ స్టోన్. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే, స్టంబ్లింగ్ అంటే స్టంబుల్ అవ్వటం, అంటే బ్యాలెన్స్ తప్పి పడిపోవడాన్ని స్టంబుల్ అవ్వటం అంటాం. స్టంబ్లింగ్ బ్లాక్ అంటే ఏంటి అంటే, నడిచేటప్పుడు ఏదైనా రాయి తగిలి మనం పడిపోయాం అనుకోండి, ఆ రాయిని మనం స్టంబ్లింగ్ బ్లాక్ అంటాం. రాయి వల్ల మనం పడిపోయాం కాబట్టి. అర్థమవుతుందా మీకు? సో ఎప్పుడైతే ఒక సెట్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఆ సెట్ బ్యాక్ కాసేపు ఆగి ప్రశ్నించుకొని, నేనేం నేర్చుకున్నాను, ఏం తెలుసుకున్నాను,
అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకొని దానికి ఆన్సర్ తెలుసుకుంటే అప్పుడు ఈ స్టంబ్లింగ్ బ్లాక్ని, మీకు ఎదురు దెబ్బ తగిలిన రాయి ఏదైతే ఉందో ఆ రాయిని మీరు స్టెప్పింగ్ స్టోన్ లాగా, మీరు ఒక మెట్టులాగా మార్చుకుంటారు. మీ సక్సెస్కి ఒక స్టోన్ లాగా, స్టెప్పింగ్ స్టోన్ లాగా, ఒక స్టెప్ లాగా మీరు మార్చుకోగలుగుతారు. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి, ఏం చేయకూడదు అది చెప్పండి నాకు ఫైనల్గా. అయిపోయింది. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. ఒక్క నిమిషం ఆగండి, నేను నోట్ చేసుకుంటాను మీరు చెప్పేది. ఫెయిల్యూర్ అంటే మీకు ఇష్టమా లేదా? ఇష్టమే నాకు ఇష్టం లేదు అనేవాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి. ఫెయిల్యూర్ అంటే నాకు ఇష్టం లేదు. ఇంకా సూపర్. ఫెయిల్యూర్ అంటే నాకు ఇష్టం. ఫెయిల్యూర్ ధైర్యంగా తీసుకోండి, ఐ మీన్ హ్యాపీగా. ఫెయిల్యూర్ వస్తే హ్యాపీగా తీసుకుంటాను నేను. సక్సెస్కి ఫెయిల్యూర్కి డిఫరెన్స్ ఉంది. నేనేమంటానంటే సక్సెస్ ఎంత వాల్యుబులో ఫెయిల్యూర్ కూడా అంతకంటే ఎక్కువే వాల్యుబుల్ అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు హ్యాండ్ రైజ్ చేయండి. సక్సెస్ ఎంత వాల్యుబులో ఫెయిల్యూర్ అనేది అంతకంటే ఎక్కువ విలువైనది. ఓకే, సో ఇది విషయం. సక్సెస్ కంటే కూడా ఫెయిల్యూర్ ఎక్కువ వాల్యూ, చాలా ఈక్వల్ వాల్యూ రెండింటికి. కానీ ఫెయిల్యూరే ఇంకొంచెం ఎక్కువ వాల్యూ అనేది. మనకి లెసన్స్ నేర్పిస్తుంది, మనం ఎక్కడ తప్పు చేసామో ఎత్తి చూపిస్తుంది, అండ్ మనకి ఒదిగి ఉండటాన్ని కూడా నేర్పిస్తుంది. చాలా మంచి ఉంటుంది. ఊరా చెప్పట్లేదు, రియాలిటీ ఇది. ఓకే, నెక్స్ట్ది ఇప్పుడు చెప్పండి. ఫెయిల్యూర్ ఎదురైంది, మనకి ఒక వర్క్ చేస్తున్నాం, ఏదో ఫెయిల్యూర్ ఎదురైంది, మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి ఫస్ట్, తర్వాత ఏం చేయకూడదు చెప్పండి. ఫస్ట్ గివ్ అప్ ఇవ్వకూడదు. ఒక్క నిమిషం ఆగండి. ఏం చెయ్యాలో చెప్పమంటే గివప్ చేయకూడదు అంటారేంటి? ఏం చెయ్యాలో చెప్పండి. దేనికి భయపడకుండా ఉండాలి. దేవుడా, ఒక్కరు చెప్పండి అమ్మా. పాజిటివ్ గా తీసుకోవాలన్నా ఫెయిల్యూర్ని వెల్కమ్గా చూడండి. అదేదో నెగిటివ్ థింగ్ లాగా చూడమాకండి. అది ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ వెన్ యూ గెట్ ద ఫెయిల్యూర్. నెక్స్ట్ది మన మిస్టేక్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ది వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారు? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దట్ ఎక్స్పీరియన్స్? లేదా ఎక్కడ తప్పు చేసాం, వీటిని ప్రశ్నించుకోండి. ఆన్సర్ తెచ్చుకోండి. ఎంత టైం అయినా ఎక్కడ తప్పు జరిగింది తెలుసుకోండి. టైం పడుతుంది, 2 days 3 days 10 days. ఆన్సర్ తెలిస్తేనే మీరు ఆ ఫెయిల్యూర్ దాటుకొని వెళ్ళగలుగుతారు. లేకపోతే మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఫెయిల్ అవుతారు ఆబ్వియస్లీ, ఆన్సర్ తెలియకుండా వెళ్తే. ఓకే, మీరు చేయాల్సింది ఏంటి? వెల్కమ్ చేయండి ఫెయిల్యూర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బీ హ్యాపీ. ఈ నేచర్, యూనివర్స్ అనేది మీకు ఏదో నేర్పించాలని ట్రై చేస్తుంది అనే దానికి హ్యాపీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ ఇది లెర్న్ ఫ్రమ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఎక్కడ తప్పు చేశారో కనుక్కోండి. ఓకే, కీప్ ఆన్ ట్రయింగ్. తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కీప్ ఆన్ ట్రయింగ్. మళ్ళీ ట్రై చేయండి మీరు చేయాలనుకున్న పనిని. దీస్ ఆర్ ద త్రీ థింగ్స్ దట్ యూ నీడ్ టు డూ when you get success or ఫెయిల్యూర్ వచ్చినప్పుడు. ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీరు చేయాల్సిన పనులు? ఇంకా అంతే కదా. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీరు చెయ్యకూడని పనులు ఏంటి చూడండి ఒకసారి. బాధపడటం, నేర్చుకుంటూ ఉండటం. ఫస్ట్ది యూ షుడ్ నాట్ ఫీల్ సాడ్ అన్నమాట. ఓకేనా? వెల్కమ్ చేయమని చెప్పాను కదా ఫెయిల్యూర్ని. మీకు అర్థమయ్యే ఉంటుంది ఫెయిల్యూర్ని ఎట్లా తీసుకోవాలి అనేది, అది ఎంత వాల్యుబుల్ అనేది ఈ లెసన్ నుంచి వచ్చి ఉంటుంది. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ మనం అనుకున్నది జరగలేదని ఎంతో కొంత ఫీలింగ్ ఉండొచ్చు, ఒప్పుకుంటున్నాను నేను యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్. బట్ అంతకంటే ఎక్కువ ఉండకూడదు. మీకు బాధ వేసే అంత కూడా ఉండకూడదు. బాధ ఉండొచ్చు, కానీ 1 minute 2 minutes, 5 minutes 1 hour అంతే.
బయటకు వచ్చేసేయాలి, ఆగిపోకూడదు. వీ షుడ్ నాట్ బ్యాడ్గా ఫీల్ అవ్వకూడదు, బాగా ఫీల్ అవ్వకూడదు. ఓకే, నెక్స్ట్ది వీ షుడ్ నాట్ గివ్ అప్. ఇంకంతా అయిపోయింది, నేను బాధితుడిని అయిపోయాను ఒక సిచ్యువేషన్కి అని చెప్పేసి వీ షుడ్ నాట్ గివ్ అప్. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ షుడ్ నాట్ డూ. బాధపడకూడదు, గివ్ అప్ చేయకూడదు. ఓకేనా, క్లియరా? ఓకే, 10 minutes ఎక్స్ట్రా. మీకు చెప్పు బ్రో. బ్రేక్ డౌన్ నర్వస్ బ్రేక్ డౌన్ అంటే డిప్రెషన్. ఓకేనా, అంటే అది కూడా చెప్పొచ్చా ఫెయిల్యూర్ అయినప్పుడు అట్లా చేయడం? అర్థం కాలేదు బ్రో. డిప్రెస్ అయిపోవద్దు అంతే చెప్తున్నావా? ఫెయిల్యూర్ వచ్చినప్పుడు యూ షుడ్ నాట్ గెట్ డిప్రెస్, బ్రేక్ అయిపోమాకండి, అంతేనా? ఇక్కడ ఏం బ్రో, అంతేనా? అంతే. ఓకే, సో ఈ అబ్బాయి చెప్పాడు, దీన్ని బట్టి మనకి 3 మీనింగ్స్ కనిపిస్తున్నాయి బ్రేక్ డౌన్కి. ఫస్ట్ మీనింగ్ ఏంటి, మీకు తెలిసిన మీనింగ్ చెప్పండి. బ్రేక్కి బ్రేక్ అంటే తిరగటం కదా. నెక్స్ట్ది ఆగిపోవడం. బ్రోక్ అంటే జనరల్గా పాస్ట్ టెన్స్ ఆఫ్ బ్రేక్, ఇరిగిపోయింది. బ్రోక్ అంటే ఇరిగిపోయింది. నెక్స్ట్ ఇంకొక వర్డ్ చూసుకుందాం. బ్రోక్ అంటే ఏంటని చెప్పాము, మనీ అంతా పోయి రోడ్డున పడితే బ్రోక్ అంటాం. అర్థమైందా? బ్రోక్ డౌన్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఒక అబ్బాయి. బ్రోక్ డౌన్ అంటే ఒక కార్ బ్రోక్ డౌన్ అని చెప్తాం జనరల్గా, అంటే కార్ పనిచేయటం ఆగిపోయింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ది నర్వస్ బ్రేక్ డౌన్ అని మాట్లాడుకున్నాం. ఇంకొక కైండ్ ఆఫ్ బ్రోక్ ఉంటుంది, అదేంటి అంటే బాధపడిపోయి కోలుపడిపోవటాన్ని బ్రోక్ అంటాం. ఏదన్నా సంఘటన వినేసి కళ్ళలోంచి నీళ్ళు వస్తే ఈ బ్రోక్ ఇంటూ టీయర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇన్ని మీనింగ్స్ ఉన్నాయి చూడండి ఒకే వర్డ్కి ఇంగ్లీష్లో. అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా లెసన్? వెళ్ళిపోతారా? ఓకే, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా ఫైనల్గా. మీరెవరన్నా ఒక మంచి ఫెయిల్యూర్ని ఫేస్ చేశారా? మీ సక్సెస్ గురించి అడగట్లేదు, మీరు ఏదో ట్రై చేస్తే ఒక మంచి ఫెయిల్యూర్ని మీరు ఫేస్ చేసి, స్ట్రాంగ్ ఫెయిల్యూర్ని మీరు ఫేస్ చేసి దాని నుంచి నేర్చుకొని మళ్ళీ ట్రై చేసి సక్సెస్ అయిన సిచ్యువేషన్స్ ఎవరికన్నా ఉన్నాయా? ఒక్కసారి, చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నా ఇది వినడానికి మాత్రం. అందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఎవరన్నా ఉన్నారా అట్లా? హ్యాండ్ రైజ్ చేయండి కొంచెం. గుర్తెచ్చుకోండి. ఎవరన్నా ఉన్నారా? రవితేజ సన్ని అంటే ఎవరు? ఫాస్ట్ అమ్మా, అందరికీ బాగా ఆకలేసేస్తుంది, నాకు కూడా. ఫాస్ట్గా. రవితేజ సన్ని అంటే ఎవరు? సార్ లహరి, చెప్పమ్మా నీ ఎక్స్పీరియన్స్ ఏంటో. సార్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎన్నిసార్లు అప్లై చేసినా అలాగే ఫెయిల్ అవుతూ ఉండటం ఇదొక నాకు ఫెయిల్యూర్ సార్. సక్సెస్ అయ్యావా ఫైనల్గా ఇప్పుడు? ఎస్ సార్. చెప్పు, ఆ స్టోరీ అంతా చెప్పు. ఎట్లా చెప్పాలంటే ఒక నీ ఎక్స్పీరియన్స్ని. సో ఇట్లా ట్రై చేస్తూ ఉండేదాన్ని, 6th క్లాస్లో అప్లై చేశాను, ఫెయిల్ అయ్యాను, ఇది ఇక్కడ తప్పు చేశానని నేర్చుకున్నాను, మళ్ళీ అప్లై చేశాను, మళ్ళీ ఫెయిల్ అయ్యాను, ఇక్కడ తప్పు చేశానని నేర్చుకున్నాను, ఫైనల్గా ట్రై చేశాను, సక్సెస్ వచ్చింది, అట్లా చెప్పాలి. ఓకేనా? నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఏంటో. ఇలా ఫెయిల్ అవుతూ ఉంటే నేను మరీ సక్సెస్ అయ్యాను సార్. ఓరి దేవుడా, ఏ క్లాస్లో ఏ ఎగ్జామ్లో ఎలా జరిగింది? 9th లో సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసాను సార్. ఏం ఎగ్జామ్? NMMS 8th లో అప్లై. చెప్పు. మరి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకొకటి అప్లై చేసినప్పుడు ఈ నాలెడ్జ్ అంతా నాకు అప్పుడు ఉపయోగపడింది సార్. సో నేను అక్కడ
సక్సెస్ అయ్యానని పెడతాను. ఎన్టీఎస్సి వచ్చిందా నీకు? నో సార్. ఎన్టీఎస్సి మీకు అది కదా. అమ్మో నీకు చెప్పటం కూడా రావట్లేదమ్మా ఒక విషయాన్ని. భయం అవుతుంది సార్. భయం ఎందుకమ్మా, అందరు మనోళ్ళే. చెప్పు, నువ్వు నీట్గా చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత ఇంకా వదిలిపెట్టేది ఈరోజు క్లాసు. నీట్గా నిదానంగా ఏ క్లాస్లో ఏ ఎగ్జామ్ రాసావు, ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఎక్కడ తప్పు చేసావు, తర్వాత మళ్ళీ ఏ ఎగ్జామ్ రాసావు, ఏ క్లాస్లో రాసావు, ఎలా సక్సెస్ అయ్యావు, ఎలా ప్రిపేర్ అయ్యావు, ఎలా సక్సెస్ అయ్యావు, అది చెప్పు. సార్ అంటే ఇప్పుడు నేను 6th లో ఒక ఎగ్జామ్కి అప్లై చేసింది సార్. ఓకే, అక్కడ ఫెయిల్ అయ్యాను సార్. ఆ ఎగ్జామ్ పేరేంటి? అది గురుకుల ఏదో అంటారు కదా, గురుకుల పాఠశాల. ఎస్ సార్. ఏమో అమ్మ, నాకు అంత ఐడియా లేదు. చెప్పు. అప్పుడు నేను ఫెయిల్ అయ్యాను సార్. మరీ అప్లై చేశాను సార్. మళ్ళీ ఏ క్లాస్లో అప్లై చేసావు? మరి నేను 8th లో NMMS అప్లై చేశాను సార్. 8th అప్లై చేసావు. ఓకే. ఎస్ సార్. అప్పుడు కూడా ఫెయిల్ అయ్యాను సార్. ఓకే, ఎందుకు ఫెయిల్ అయ్యావు, ఎక్కడ తప్పు జరిగింది? అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఏం కాదులే అనేలా సీరియస్ గా తీసుకోలేదు సార్. ఓకే. ఇలా తీసుకోకపోవడం వల్ల ఫెయిల్యూర్ అనేది ఎవిడెన్స్. మరి 9th లో కాంపిటేటివ్ కి వెళ్ళాను సార్. అక్కడ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వచ్చింది సార్. ఏం ఎగ్జామ్ అది? అంటే పోస్టర్ అని దాని గురించి చెప్పాలి సార్. అర్థం కాలేదు. అంటే ఒక టాపిక్ తీసుకొని వాళ్ళకి చాలా మంది ఉంటారు సార్, వాళ్ళకి వివరించాలి సార్ ఆ మ్యాటర్. ఏం చెప్పావు నువ్వు అక్కడ? బయోడైవర్సిటీ గురించి నేను చెప్పాను సార్. ఓకే. అక్కడ డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ వచ్చింది సార్. మరి స్టేట్ కూడా సెలెక్ట్ అయ్యాను సార్. వెళ్ళావా స్టేట్కి? ఎస్ సార్. అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే, సూపర్. స్టేట్ లో కూడా థర్డ్ వచ్చింది. థర్డ్, సూపర్, గ్రేట్. థాంక్స్. ఈసారి మాత్రం సీరియస్గా వర్క్ చేసావా దీనికోసం? ఎస్ సార్. ఓకే, గ్రేట్. సో చూసారు కదా, సో ఇక్కడ చెప్పుకున్న స్టోరీస్ అంత గొప్పగా లేకపోయినా మన లైఫ్స్ ఇంతే ఉంటాయి కదా. మీరు ఇంకా చాలా యంగ్, పెద్ద పెద్ద విషయాలు అయితే ఉండవు. సో చదువు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సో గ్రేట్ అమ్మ, సూపర్. సో మీకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటే గుర్తెచ్చుకోండి, షేర్ చేసుకుంటే ఇది అందరికీ కామన్. అందరు ఎట్లా దాటుకొని వస్తారు అనేది తెలుస్తుంది మనకి. ఓకేనా? క్లియర్ అందరికీ? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మరి ఈరోజు వర్క్ ఏం చేస్తారు? మీరే చెప్పండి, ఏం వర్క్ చేస్తారు ఈరోజు? మీరు చెప్పిన మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇంకా ఈ లెసన్ హిందీ హోంవర్క్ ఇచ్చారు సార్. హిందీ హోంవర్క్ ఇచ్చారు, చేశారు కదా మీరు అందరూ? మరి ఇంకేమి, హిందీ ఇది బాగా చదువుకోండి. ఓకేనా? అయిపోయింది. ఎవరన్నా చదివారా పర్ఫెక్ట్గా? ఉద్దేశ్, విధ, విదేశ్, కవి, పోయం వచ్చేసింది ఎవరికన్నా? 4 poems పర్ఫెక్ట్గా వచ్చినాయా? సూపర్. ఓకే, ఈరోజు ఏం చేస్తారంటే, ఇది లెసన్ సడన్గా చెప్పాను కదా, ముందు మీకు చెప్పకుండా ఈ లెసన్ ఒకసారి చదువుకోండి. ఓకేనా? ఏదైనా కష్టమైన వర్డ్స్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ని అండర్లైన్ చేసుకొని మీనింగ్స్ రాయమని చెప్పాను. వాటికి కొంచెం మీనింగ్స్ రాసి ఫోటో పెట్టండి. నాకు ఎక్కువ ఉండవు, 10 కూడా ఉండవు. లెసన్ చదువుకోండి ఒకసారి. ఓకేనా? అంతే మరి, లెసన్ చదువుకోండి. అండ్ చెప్పాను కదా, మ్యాథ్స్ మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది, రియల్ నెంబర్స్ ప్లేలిస్ట్. ఎవరికన్నా తెలియకపోతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు లింక్ పెడతాను. సో 14th నేను ఎగ్జామ్ పెడతాను. 14th రోజంతా కూడా రియల్ నెంబర్సే మీకు ఎగ్జామ్ పెడతాను. మీకు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారో ఒకసారి చెప్తారా? ఎలానో కలా కండక్ట్ చేస్తా, కానీ మీరు వర్క్ చేయండి ఫస్ట్. ఓకేనా? ఓకే సార్.
అది విషయం మరి. ఓకేనా? 14th ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. రెడీగా ఉండండి అందరూ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. బట్ ఫస్ట్లో చెప్పిన పాయింట్స్ అస్సలు మర్చిపోవద్దు. అది బేసిక్ థింగ్స్ అన్నమాట, అవి తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే. పర్లేదు, బాగా Thank you, sir. అయ్యారు. థ్యాంక్ యూ. బట్ థ్యాంక్ యూ సార్. ఇంటరాక్ట్ Thank అవ్వాలి you. వాళ్ళు. Bye. చేసుకోండి. బాయ్ బాయ్. బాయ్ అన్న.